ధ్యానం ఎలా చేయాలని కొన్ని విషయాలు చెప్తాను. సరేనండి, అలాగే అలాగే. ఓకే మాస్టర్స్, హాయిగా కూర్చుందాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవచ్చు. కింద కూర్చున్న వాళ్ళు చక్కగా బాచిపెట్టి వేసుకోవచ్చు. మీకు ఎలా స్థిరంగా సుఖంగా కంఫర్టబుల్గా ఉంటుందో ఆ శరీరాన్ని చక్కగా సుఖంగా ఉంచాలి. అలా ఉంచినప్పుడే ధ్యానం చక్కగా కుదురుతుంది మిత్రులారా. స్థిర సుఖ ఆసనం అన్నారు. కంఫర్టబుల్గా చక్కగా కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. కింద కూడా చక్కటి మెత్తని బట్ట వేసుకుని కూర్చోవచ్చు. అలా చక్కగా కూర్చున్నప్పుడు మనం శరీరాన్ని మర్చిపోయి ధ్యానాన్ని అభ్యసించగలం. అందుకనే స్థిర సుఖ ఆసనం అన్నారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం వినపడట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఓకే, మీరు ఓకే చేయలేదు. ఓకేనండి, హాయిగా కూర్చుందాం. రెళ్ళలో వేలు పెట్టుకుని ప్రశాంతంగా ఆ చేతుల్ని చక్కగా ఒళ్ళో వదిలేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మన యొక్క నాసికలో జరిగే వాయు ప్రవాహాన్ని గమనిస్తూ ఉందాం. ధ్యానం అనగా ఒక పూజ కాదు, ధ్యానం అనగా ఒక స్తోత్రము కాదు, ధ్యానం అనగా ఒక జపము కాదు. కేవలం శ్వాసపై ధ్యాసయే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు, గురువే శ్వాస. ఎంతో అద్భుతమైన ప్రక్రియ. సహజమైనది, సూక్ష్మమైనది, సున్నితమైనది, అత్యంత గొప్ప శక్తివంతమైనది ఈ శ్వాస మీద ధ్యాస. ఇది ఆనాపాన సతి. ఆనా అనగా ఉచ్ఛ్వాస, అపాన అనగా నిశ్వాస, సతి అనగా రెండిటితో కూడుకుని ఇండుట. దీనినే శ్వాస మీద ధ్యాస అని చక్కగా మన గురువర్యులు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ చక్కగా అందరికీ పామరుల దగ్గర నుంచి పండితుల వరకు అర్థమయ్యే రీతిలో మనకి అతి సులభమైన మార్గాన్ని అందించారు గురువర్యులు. అతి సులభమైన మార్గము కేవలం శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తూ ఉండవచ్చు. ఆలోచనలు కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండటమే చేయవలసిందల్లా. మనసులో ఆలోచనలు వస్తూ ఉంటూ అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసును శ్వాస మీద ఉంచటమే చేయవలసింది సహజమైన రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఇది అద్భుతమైన సహజమైన తేలికైన మార్గము. మనకు శివుడు పార్వతీదేవికి ఉపదేశించినది. అతి సులభమైనది, మన అందరికీ అర్థమయ్యే రీతిలో అతి తేలికైన మార్గములో, అతి సహజమైన మార్గములో, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం మన యొక్క సమయాన్ని మాత్రమే హెచ్చించి అద్భుతమైన ఫలితాన్ని పొందుతూ మన జీవితాన్ని చక్కగా నందనవనంగా పూలబాటగా చేసుకునే అద్భుతమైన రాజయోగ ప్రక్రియ మిత్రులారా. ఎంతో తేలికైనది, సహజమైనది. శ్వాస మీద ధ్యాసయే. మనసులో ఆలోచనలు వస్తూ ఉంటే అవి కట్ చేస్తూ ఆ యొక్క మనసుని శ్వాసపై ఉంచుతూ ఉండండి. క్రమక్రమంగా 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 మన యొక్క శ్వాస చిన్నదవుతూ 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 భ్రూమధ్యములో స్థితమవుతుంది. చక్కటి ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. చక్కగా కూర్చున్నప్పుడు హాయిగా శరీరానంతా రిలాక్స్గా చేసేయండి మిత్రులారా. శరీరాన్ని ఏమాత్రం పట్టి ఉంచవద్దు. ప్రతి అవయవాన్ని చాలా లూజుగా విశ్రాంతిగా ఉంచండి. ఎక్కడ టెన్షన్ వద్దు, ఎక్కడ పట్టినట్టు ఉంచొద్దు. భుజాలు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ గట్టిగా కట్టేసినట్టు పెట్టుకోకుండా లూజుగా, హాయిగా, విశ్రాంతిగా ప్రతి అవయవానికి విశ్రాంతి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మన యొక్క చక్కటి ఆ శక్తి ప్రవాహము హాయిగా ప్రవహిస్తుంది మిత్రులారా. ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా మనం ముఖాన్ని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మనం ముఖాన ఒక చిరునవ్వు, చిరుమందహాసముతో చక్కగా పెట్టుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎటువంటి కళ్ళు చిట్లించటం అలా చేయకుండా చాలా హాయిగా ప్రశాంతంగా మనం ముఖారవిందాన్ని ఉంచితే చిన్న చిరునవ్వుతో ప్రశాంతంగా అనిపిస్తుంది. బాహ్యం అంతర్మ కూడా చక్కగా
శ్వాసనే గమనిస్తూ ఉన్నాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాసేపు ఆ ఆలోచనలు కట్ చేస్తూ మనసును తీసుకొచ్చి శ్వాసలో లయం చేయటమే మనం చేయవలసింది. ఆ శ్వాస, ఆ మనసు శ్వాస మీద ఉంటే ఆలోచనలు ఉండవు. ఆలోచనలు వస్తున్నాయి అంటే శ్వాస మీద లేనట్లే లెక్క. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉంటే చేయగా ఏదో ఒక సమయానికి ఒక అద్భుతమైన ఆనందాన్ని మనం అనుభవిస్తాం. మనస్సు శూన్యమయ్యే స్థితి కలుగుతుంది. ఆ శూన్య స్థితిలో అందుకే చెప్తారు పతంజలి మహర్షి, యోగః చిత్త వృత్తి నిరోధః అని. యోగం అనగా చిత్తంలోని వృత్తులన్నీ రహితమవటమే, మనసు శూన్యమవటమే, మనసు అమనస్క స్థితి పొందటమే. అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని పొందటమే, ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. అది చక్కగా మనం మనసులో ఆలోచనలు కట్ చేసేస్తూ చక్కగా శ్వాస మీద ఉంచాలి. శ్వాస మీద దృష్టి పెట్టామంటే ఆలోచనలు ఉండవండి, అంతే. అది మనం ఆ శ్వాసను గమనించడంలోనే ఉంది మనకి చిట్కా అంతా కూడా. చక్కగా ప్రతి ఒక్క శ్వాస మన నాభి దాకా వెళుతుంది, నాభి నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఆ వచ్చే పోయే క్రియను గమనిస్తూ ఉండటమే మనం చేయవలసిందల్లా. గమనిక గమనిక గమనిక. మనం దానితో లోపలికి వెళుతూ ఉంటాం, బయటకు వస్తూ ఉంటాం తప్ప మనకి ఎక్కువగా తీయటం తక్కువగా తీయటం అనేది ఏమీ లేదు. జస్ట్ జరిగే క్రియను గమనిస్తూ ఉండటమే, గమనిక, శ్వాస గమనిక, శ్వాస గమనిక. మన లోపలికి ప్రతి ఒక్క శ్వాస లోపలికి వెళుతుంటుంది, బయటకు వస్తుంది. వచ్చే పోయే సమయంలో ఒకానొక సమయము ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. ఒక చిన్న విరామం ఉంటుంది. ఆ చిన్న విరామం మీద మీరు గుర్తించగలిగి చక్కగా దాని మీద పెట్టగలిగితే, ఆ విరామాన్ని గుర్తించగలిగితే అద్భుతమైన శూన్య స్థితిలో మనం ఎంతోసేపు ఉండొచ్చు. అది సాధనలో ఎరుకతో గమనిస్తూ ఉంటే చక్కగా మనకి ఆ శూన్య స్థితిలో ఎంతోసేపు ఉండగలం మిత్రులారా. కేవలం శ్వాసపై ధ్యాసే, శ్వాస గమనంపై ధ్యాన సాధన, శ్వాసే గురువు, గురువే శ్వాస. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రద్ధ కలిగిన వారికే ఫలితము లభిస్తుంది అని. మనం చేసే పనిపై ఎంత శ్రద్ధతో మనం చేస్తున్నావో అంత ఫలితము, అంత లాభము మనకి చేకూరుతుంది. లాభమనగా బాహ్య విషయములతో కాదు లాభము, మన అంతర్చైతన్య విస్తరణ జరుగుతుంది, మన ఆధ్యాత్మిక విస్తరణ జరుగుతుంది, మన బుద్ధి వికాసం జరుగుతుంది, మన మనోవికాసం జరుగుతుంది, మన శారీరక వికాసం జరుగుతుంది ఈ యొక్క సాధన ద్వారా. చక్కగా అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే లభించేది ముందుగా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసము, అవగాహన శక్తి, ఆత్మధైర్యము, ఏకాగ్రత, ఇలాంటివన్నీ కూడా మనకి చక్కగా వస్తాయి సాధనలో. ఎంత లోతుగా మనం వెళుతూ ఉంటే అంత లోతైన విషయాలు మనకు అందబడుతూ ఉంటాయి. మనం ఎంతలా బాహ్య విషయాలు వదిలేసి మన అంతర విషయాలు మనతో కూడి ఉంటామో అంతలా మన బుద్ధి వికాసం జరుగుతుంది, అంతలా మన బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అంత చక్కగా మన విషయాలను సూక్ష్మంగా గ్రహించగలిగే అవగాహన శక్తి చక్కగా పెరగబడుతుంది ఈ ధ్యాన సాధన ద్వారా. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రద్ధ సబూరి అని చెప్పారు శ్రీ సాయినాథుడు. శ్రద్ధ సబూరి, సహనం ఉన్న చోట, శ్రద్ధ ఉన్న చోట అత్యంత ప్రగతి లభిస్తుందని చెప్పారు మహానుభావుడు సద్గురు సాయినాథ్ మహారాజ్. ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉంటారు వారి అనుభవ సారమే. వారు ఎన్నో సంవత్సరాలు వారి శరీరాలను వేదికగా చేసి వారిని కొవ్వొత్తులుగా కరిగించుకొని ఎన్నో సాధనలు చేసి 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 మనకు సూక్ష్మమైన పద్ధతుల్లో మనకు అందించారు. ఎంతో అదృష్టవంతులు. మనం అంత కష్టపడవసరం లేదు, మనకు మార్గాన్ని అందించారు మనం మార్గదర్శకులు, మన ఋషులు. ఆ ఋషులు ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం చక్కగా అవలంబించుకుంటే, అతి తేలికైన మార్గంలో చక్కగా మనం అవలంబించుకుంటే ఎంతో ఆనందం మిత్రులారా. శ్వాస మీద ధ్యాసయే. ప్రతి ఒక్క శ్వాసను ఎరుకతో గమనిస్తూ ఉండండి, నిద్రలోకి జారవద్దు, ఎరుకతో గమనిస్తూ ఉండండి.
ఆ శ్వాస గమనికలో ఒకానొక మనసు శూన్యమైనప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రము గుండా ప్రయాణం చేస్తూ మన లోపల 72,000 నాడులు గుండా చక్కగా ప్రయాణం చేస్తూ మన నాడీ మండలంలో ఉన్న మలినములు, బ్లాక్స్, నెగిటివ్ బ్లాక్స్, లేకపోతే మాలిన్యములు ఏవైనా ఉన్నా సరే చక్కగా ఆ యొక్క విశ్వశక్తి చేత శుద్ధి చేయబడతాయి, శుభ్రం చేయబడతాయి. ఆ నాడీ మండలం అంతా సంపూర్ణంగా శుద్ధి జరుగుతుంది ఆ విశ్వైక్య శక్తితోటి, ఆ విశ్వశక్తితోటి. మిత్రులారా, ఎంతటి అద్భుతము! ఏ డబ్బు ఖర్చు లేకుండా, ఏ మందు పని అవసరం లేకుండా, కేవలం ఆ విశ్వశక్తితో, ఆ ప్రాణశక్తితో, ఆ కాంతి శక్తితో, ఆ కాంతి ప్రవాహముతో మన శరీరంలోని ప్రతి అవయవము, ప్రతి నాడి, ప్రతి సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులు, అలాగే మన శరీరంలో ఉన్న అణువు కూడా ఎంతో చక్కగా శుద్ధి అయి శక్తివంతమై శక్తి క్షేత్రముగా తయారవుతుంది ఈ శరీరము మాంసపిండము. ఈ మాంసపిండము నిరంతర ధ్యాన సాధన ద్వారా మంత్రపిండముగా చేసుకుంటున్నాం మిత్రులారా. మంత్రపిండమనగా శక్తి క్షేత్రముగా చేసుకుంటున్నాం. మన లోపల ప్రతి అవయవము, నాడులు, అణువులు, మజ్జ అంతా కూడా శక్తి చేత నింపబడుతుంది, శక్తివంతమవుతుంది. తద్వారా మనం శక్తి క్షేత్రాలుగా తయారవుతాం మిత్రులారా. ఈ యొక్క శక్తియే మన భూమాతకి అందించబడుతుంది. మనం ఎంతలా చక్కగా ఫుల్ఫిల్ అవుతామో, మనం ఎంత చక్కగా సంపూర్ణంగా శక్తివంతమవుతామో మన ద్వారా ఆ భూమికి కూడా అందబడుతుంది శక్తి. కేవలం శ్వాస గమనింపు ద్వారానే మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడు ఆ విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. ఆ విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీమండల శుద్ధి జరుగుతుంది. నాడీమండల శుద్ధి ద్వారా శారీరక పవిత్రత జరుగుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత జరుగుతుంది. తద్వారా బుద్ధి వికాసము సూక్ష్మము అవుతుంది. ఇంకా లోతుకెళుతున్నట్టు కొద్దీ మన ఆత్మ చైతన్య విస్తరణ జరుగుతుంది. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క పొరను దాటుకుంటూ మన అంతరాంతరాల్లోకి మన ఆత్మతో అనుసంధానం అవుతాం. అప్పుడే మనకి చక్కటి జీవన విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఎవరేమో, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈ భూమి మీదకి ఎందుకోసం వచ్చాము, జననం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, మరణం తర్వాత జీవితం అంటే ఏమిటి అని అనేక ఆధ్యాత్మిక రహస్యాలను చక్కగా అవగాహన చేసుకోవచ్చు మిత్రులారా. ఎంతటి అద్భుతమో! అతి తేలికైన సాధన ద్వారా, సూక్ష్మమైన సాధన ద్వారా మన జీవిత సత్యాలను, మన వాస్తవాలను ఎంతో అవగాహన చేసుకోవచ్చు. ఉండవలసిందిలా శ్రద్ధ, సబూరి. కేవలం శ్వాసపై ధ్యాసే. ఓకే చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు మిత్రులారా. ఓకే చెప్పేంత వరకు కళ్ళు తెరవవద్దు దయచేసి. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచము, కళ్ళు మూస్తే అంతర్ప్రపంచము. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం కనపడుతుంది అంతా. కళ్ళు మూసుకుంటే మన లోపల ప్రపంచం, మనతో మనం ఉంటాం, మన గురించి మనం తెలుసుకుంటాం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. బాహ్య విషయములతో కాదు, కుటుంబ సభ్యులతో కాదు, కుటుంబ వ్యవహారాలతో కాదు, ప్రస్తుతం మనతో మనం, ఇప్పుడు మనతో మనం ఉన్నాం, మన ఆత్మతో మనం కలిసి ఉన్నట్టు చేసే ప్రయత్నమే ఈ సాధన. మిగతా సమయం అంతా కలిసే ఉంటాం. ఇప్పుడు మాత్రం ఈ క్షణం మాత్రం, ఈ ప్రస్తుత క్షణం మాత్రం సంపూర్ణంగా ఏ విషయాలు మన దగ్గర లేవు. కేవలం మనతో మనం కలిసి ఉన్నాం. మన ఆత్మతో మనం అనుసంధానం అవటానికి చేసే ధ్యాన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనతో మనం ఉండటం, మన ఆత్మతో సంయోగం చెందటం చేసే కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు అన్నది ఇది. కలిసి దేనితో కలిసి ఉండాలి? మన ఆత్మతో కలిసి ఉండాలి. ఆత్మతో కలిసి ఉండే మార్గాన్ని మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడైతే మన ఆత్మకు దగ్గరగా ఉంటామో అప్పుడు అన్నీ సవ్యంగా ఉంటాయి, అన్నీ హాయిగా ఉంటాయి, అన్నీ చక్కగా
పాజిటివ్గానే కనపడుతూ ఉంటాయి. ఆత్మకి ఎంత దగ్గరగా ఉంటే అంత సవ్యంగా చూడగలం, ఆత్మకి ఎంత దూరంగా ఉంటే అంత అపసవ్యంగా చూడగలం. మన దృష్టి అలాంటిది. దృష్టిని బట్టే దృక్పథం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి కోణాలలో మనం దర్శించాలంటే మన లోపల మన అనంత చైతన్యముతో, మన ఆత్మతో, మన జీవాత్మతో చక్కగా మనం కలిసి ఉండాలి. అందుకే అన్నారు ఆత్మే బ్రహ్మము అని. ఆత్మే బ్రహ్మము. ఆ బ్రహ్మ పదార్థం నుంచి విడిపడిన ఒక మూల చైతన్యం నుంచి ఆవిర్భవింపడిన చిన్ని చిన్ని అంశాత్మలము మనమంతా. మరి ఈ అంశాత్మయే ఆ మూల చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి ఈ చైతన్యము కూడా ఆ బ్రహ్మ పదార్థమే. అందుకనే ఆత్మే బ్రహ్మమని ఎంతో చక్కగా మనకి ఉదహరించారు గురువర్యులు. ఆత్మే బ్రహ్మము. ఆ మూల చైతన్యం నుంచి ఒక చిన్న తునకలం మనం, చిన్న అంశాత్మలం మనం. ఆ పెద్ద అంశాత్మ నుంచి ఈ చిన్న అంశాత్మ కూడా ఆ బ్రహ్మ పదార్థమే. అందుకే ఆత్మే బ్రహ్మము అన్నారు. మరి ఈ దేహము నశించేదే. కనపడే పదార్థమంతా ఎప్పుడూ నశిస్తుంది. నశించిన పదార్థం ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే ఆత్మస్వరూపము. సో నశించిన పదార్థం ఏదైతే ఉందో ఆ ఆత్మతో మనం అనుసంధానం అవటానికి చేసే చక్కటి రాజయోగ మార్గమే ఈ ధ్యానము. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ శరీరము నశించేది. అందుకే చెప్పారు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అని చెప్పారు భగవానుడు. ఆత్మశస్త్రములతో ఛేదించబడదు, నీటితో తడపబడదు, గాలితో ఎండింపబడదు, అగ్నితో కాల్చబడదు అని చెప్పి. మరి అలాంటి ఆత్మతో మనం అనుసంధానం అవుతున్నాము. ఈ శరీరం ఉపాధి. మరి ఆత్మతో అనుసంధానం అవటానికి ఈ శరీరాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ పవిత్రమైన శుద్ధి చేయాలి ఈ దేహాన్ని. శారీరక శుద్ధి అవసరము. ఆ శుద్ధి జరగటానికి దేహం ముందుగా ధ్యానము. ధ్యానము ద్వారా మన శరీరం పవిత్రీకరణ జరుగుతుంది. తద్వారా మనసు పవిత్రీకరణ అవుతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. ఆత్మ విస్తరణ జరుగుతుంది. ఇది చక్కగా రోజు నిరంతర 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 ధ్యాన సాధన ద్వారా ప్రతిరోజు ఈ శరీరాన్ని శుభ్రపరుస్తాం. ప్రతిరోజు ఈ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని వేస్తాం. మరి మన లోపల ఉన్న ఆత్మక ఆహారము ధ్యానమే మిత్రులారా. ఈ ధ్యానము ద్వారా ప్రతిరోజు మన లోపల అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటాము. బాహ్య శుద్ధితో పాటు అంతరంగ శుద్ధి కూడా అవసరమే కదా. కాబట్టి మిత్రులారా, ప్రతిరోజు ప్రతి నిత్యము మనం ధ్యాన సాధన ద్వారా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం చక్కగా ఫ్రెష్గా ఆ యొక్క శక్తితో కూడుకుని ఉంటాము. కేవలం శ్వాసపై ధ్యాసయే, శ్వాస గమనింపే. ప్రతి ఒక్క శ్వాస లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఆ వచ్చే పోయే గాలి నుంచి ఒకానొక సమయం, విరామ సమయం ఉంటుంది మిత్రులారా. అది చక్కగా మీరు గుర్తిస్తే ఆ విరామ సమయంలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చక్కగా ఉండొచ్చు. అదే శూన్యస్థితి. నా మాటలు ఎటువంటి ఇబ్బంది కలిగించవు. చక్కటి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్లో మీరు హాయిగా మీ శ్వాసతో మీరు అనుసంధానమై ఉండొచ్చు. మిత్రులారా శ్వాసపై ధ్యాసయే. నీరు పల్ల మెరుగునట్లు ధ్యానం మోక్ష మెరుగు. ధ్యానం అనే నౌక ఎక్కితే చాలు మనం. ఆ పడవ, ఆ నౌక ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తుంది. ఆ మోక్షానికి దారి ఆ నౌకే తీసుకెళ్తుంది. మనం ఎక్కి కూర్చోవటమే మనం చేయవలసింది. ఆ పనే మనం చేస్తున్నాం. ధ్యానం అనే నౌక ఎక్కాం. నీరు ఎలా పల్ల మెరుగునో ధ్యానం కూడా అదే మోక్ష మెరుగును. అంతే స్థితిగా, అంతే విధంగా మనం చేయవలసిందల్లా చిత్తశుద్ధితో సాధన మాత్రమే.
కేవలం శ్వాసపై ధ్యాస చేయాలి. శ్వాస గమనంపై ధ్యాన సాధన. శ్వాసతో కూడి ఉండటమే చేయవలసిందన్నమాట. ఆత్మే బ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. ఈ జీవుడు దేవుడై ఈ దేహమనే దేవాలయములో విరాజిల్లుతున్నాడు. మనమంతా సజీవ జీవ ఈశ్వరాలయాలం. మనలోనే ఆ ఈశ్వరుడు ఉన్నాడు. మనమంతా కదిలే దేవుళ్ళం. మనమంతా సజీవ ఈశ్వర ఆలయాలం. ఈ దేహమనే దేవాలయములో జీవుడు దేవుడై విరాజిల్లుతున్నాడు. అంతటి అద్భుతమైన దివ్యాత్మను మనలోనే ఉంచుకున్నాం. మరి ఆ దివ్యాత్మకు కావలసిన చక్కటి ఆహారం మనం ఇవ్వాల్సింది మన సద్గుణాలు. మన సద్గుణాలతో పాటు చక్కటి ధ్యానం చేస్తూ మన గుణాలని ఎప్పటికప్పుడు మంచిగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి, సత్కర్మ చేయాలి. ఇవన్నీ కూడా మన ధ్యానానికి తోడవుతాయి మిత్రులారా. ఇదే దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. ఈ దేహమనే దేవాలయములో జీవుడు దేవుడై విరాజిల్లుతున్నాడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి అన్నారు గురువర్యులు. శ్వాసే గురువు. ప్రపంచంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. ఏ గురువుకైనా నీ శ్వాసే గురువు అని ఎంత సులభంగా మనకు అందించారో చూడండి. ఎక్కడా అటాచ్మెంట్ లేకుండా, బంధము లేకుండా నీ శ్వాసే నీకు గురువు అని ఎంతో విపులంగా, తేలికగా, సహజంగా చెప్పేశారు. శ్వాసే గురువు. ఆ శ్వాస ఉంటేనే మనం ఈ భూమి మీద ఆధారపడి ఉంటున్నాం. శ్వాస లేకపోతే ఈ శివుడు లాంటి ఈ దేహము శవం అయిపోతుంది. కాబట్టి శ్వాస ఉంటేనే మనం ఉంటున్నాం, మనం జీవంతో ఉంటున్నాం. అలాంటి శ్వాసనే ఆధారం చేసుకుని, అంటే మన భూమి మీద ఉండటానికి ఆధారభూతమైనది శ్వాసయే. అలాంటి శ్వాసను అనుసంధానం చేసుకుని, ఆధారం చేసుకుని చక్కగా మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ శ్వాస చెంతన చేరి ఎంతో సమయాన్ని హెచ్చిస్తూ సహనముతో సాధన చేస్తే చక్కటి ప్రగతి లభిస్తుంది. సాధనమున సమకూరును ధరణిలోన అన్నారు కదా. కాబట్టి సాధన చేసుకున్నవాడు చేసుకున్నంత మహాదేవ అన్నారు పెద్దలు. ఎంత బాగా సాధన చేస్తే అంత చక్కటి ఫలితం లభిస్తుంది. ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని గంటలు చక్కటి అనుభూతిని మనం పొందొచ్చు మిత్రులారా. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. ఆ సహనముతో ప్రగతి లభిస్తుంది. అదే అనుభవంగా మారుతుంది. మీ శారీరక అనుభవము, ఆధ్యాత్మిక అనుభవము, ఆత్మానుభవం అనేది మీకు లోపల, మీ లోపలే మీకు అనుభూతి చెందుతారు. ఆ అనుభవమే జ్ఞానముగా మారుతుంది, జ్ఞానముగా పరిణమిస్తుంది. ఆ జ్ఞానమే మీకు ఎంత తెలిస్తే అంత ప్రక్కవాడికి చెప్పటమే ధర్మము. ఆ ధర్మమే మనకు పుణ్యముగా సంక్రమిస్తుంది మిత్రులారా. అందుకే అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మము, ధర్మమే పుణ్యమని చక్కగా మనకి నవరత్నాలను అందించారు గురు మహాశయులు పత్రిజీ. ఆత్మే బ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మము, ధర్మమే పుణ్యం అని ఎంతో అద్భుతంగా మనకి జ్ఞాన నవరత్నాలను చక్కగా అందించారు మిత్రులు, గురువర్యులు మైత్రేయ బుద్ధ. ఓకే చెప్పేవారు కళ్ళు తెరవద్దు మహాశయులారు. హరి ఓ
असंगोऽहम् 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 पुनः पुनः असंगोऽहम् 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 पुनः पुनः असंगोऽहम् 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 पुनः पुनः सच्चिदानन्दरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः असंगोऽहम् 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 पुनः पुनः सच्चिदानन्दरूपोऽहम् सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः 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 निराकारोऽहम् नित्यशुद्धविमुक्तोऽहम् नित्यशुद्धविमुक्तोऽहम् निराकारो मव्ययः नित्यशुद्धविमुक्तोऽहम् निराकारोऽहमव्ययः नित्यशुद्धविमुक्तोऽहम् निराकारोऽहमव्ययः भूमानन्दस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 కేవలం శ్వాసపై ధ్యాస మిత్రులారా. ప్రతి ఒక్క శ్వాసను ఎరుపుతో గమనిస్తూ మన లోపల మన అంతరాత్మతో కలిసి ఉందాం. మన అంతరాంతరాల్లోకి మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. కేవలం శ్వాసపై ధ్యాస. ఆ మనస్సును తీసుకొచ్చి శ్వాసలో లయం చేయడమే చేయవలసిందల్లా. నిత్యోహం నిరవధ్యోహం నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమచ్యుతః నిత్యోహం నిరవధ్యోహం నిరాకారోహమచ్యుతః నిత్యోహం నిరవధ్యోహం निराकारोऽहमच्युतः परमानन्दस्वरूपोऽहम्
परमानन्दस्वरूपोऽहं परमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः 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 नित्योऽहं निरवध्योऽहं निराकारोऽहमच्युतः नित्योऽहं निरवध्योऽहं निराकारोऽहमच्युतः परमानन्दरूपोऽहं परमानन्दरूपोऽहम् परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः 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 शुद्धचैतन्यरूपोऽहं शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 प्रत्यक्षचैतन्यरूपोऽहं प्रत्यक्षचैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतिः परः प्रत्यक्षचैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतिः परः प्रत्यक्षचैतन्यरूपोऽहं शान्तोऽहं प्रकृतिः परः शाश्वतानन्दरूपोऽहं शाश्वतानन्दरूपोऽहं शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः 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 तत्त्वातीतः परात्माहं तत्त्वातीतः परात्माहं मध्यातीतः परः शिवः तत्त्वातीतः परात्माहं मध्यातीतः परः शिवः तत्त्वातीतः परात्माहं मध्यातीतः परः शिवः मायातीतः परं ज्योतिः मायातीतः परं ज्योतिः मायातीतः परं ज्योतिः अहमेवाहमव्ययः 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 नानारूपाव्यतीतोऽहं नानारूपाव्यतीतोऽहं चिदाकारोऽहमच्युतः
नानारूपा व्यतीतोऽहं चिदाकारोऽहमच्युतः नानारूपा व्यतीतोऽहं चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहं सुखरूपस्वरूपोऽहं सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः 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 माया तत्कार्यदेवादि माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा माया तत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकरूपोऽहं स्वप्रकाशैकरूपोऽहं स्वप्रकाशैकरूपोऽहम् अहमेवाहमव्ययः 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 गुणत्रयव्यतीतोऽहं गुणत्रयव्यतीतोऽहं ब्रह्मदीनां च साक्ष्म्यहम् गुणत्रयव्यतीतोऽहं ब्रह्मदीनां च साक्ष्यहम् गुणत्रयव्यतीतोऽहं ब्रह्मदीनां च साक्ष्म्यहम् अनन्तानन्दरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 अन्तर्ज्योतिस्वरूपोऽहम् अन्तर्ज्योतिस्वरूपोऽहं कूटस्थः सर्वगोऽस्म्यहम् अन्तर्ज्योतिस्वरूपोऽहं कूटस्थः सर्वगोऽस्म्यहम् अन्तर्ज्योतिस्वरूपोऽहं कूटस्थः सर्वगोऽस्म्यहम् सर्वसाक्षिस्वरूपोऽहं सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः 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 द्वन्द्वादिसाक्षी स्वरूपोऽहं द्वन्द्वादिसाक्षी रूपोऽहम् अचलोऽहं सनातनः द्वन्द्वादिसाक्षी रूपोऽहम् अचलोऽहं सनातनः सर्वसाक्षिस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः 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 प्रज्ञानघन एव च विज्ञानघन एव च प्रज्ञानघन एव च विज्ञानघन एव च अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम् अकर्ताहम्
अहमेवाहमव्ययः। प्रज्ञानघनयेव च विज्ञानघनयेव च अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम् अकर्ताहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः। కేవలం శ్వాసపై ధ్యాస మిత్రులారా. నా మాటలు నా శ్లోకాలు ఏమి మీకు ఎదుర్చు చక్కటి ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ తరంగముల్లో హాయిగా శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. కేవలం శ్వాసపై ధ్యాస. ప్రతి ఒక్క ఉచ్ఛ్వాసను శ్వాసను ఎరుకతో గమనిస్తూ ఉండండి. నిద్రలోకి చేరవద్దు మిత్రులారా. కేవలం శ్వాస గమనించండి. నిరాధారా స్వరూపోహం సర్వాధారోహమేవ చ నిరాధారా స్వరూపోహం సర్వాధారోహమేవ చ నిరాధారా స్వరూపోహం సర్వాధారాహమేవ చ ఆప్తకామస్వరూపోహం ఆప్తకామస్వరూపోహం అహమేవాహమవ్యయः ఆప్తకామస్వరూపోహం అహమేవాహమవ్యయः అహమేవాహమవ్యయः తాపత్రయ విముక్తః దేహత్రయ విలక్షణః తాపత్రయ వినిర్ముక్తః దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్షస్మి అవస్థాత్రయ సాక్షస్మి అహమేవాహమవ్యయः 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 తాపత్రయ వినిర్ముక్తః దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్షస్మి అహమేవాహమవ్యయः అహమేవాహమవ్యయः దృగ్దృశ్యధ్యౌ పదార్థౌ నః దృగ్దృశ్యధ్యౌ పదార్థౌ నః పరస్పర విలక్షణౌ దృగ్దృశ్యధ్యౌ పదార్థౌ నః పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మామేతి దృగ్బ్రహ్మ దృశ్యం మామేతి సర్వవేదాంతడిండిమః దృగ్బ్రహ్మ దృశ్యం మామేతి ఇది సర్వవేదాంతడిండిమః 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 అహం సాక్షేతి యో విద్వాన్ వివచ్చైవ పునః పునః అహం సాక్షేతి యో విద్వాద్ వివచ్చైవ పునః పునః స ఏవ ముక్త స విద్వాద్ స ఏవ ముక్త స విద్వాద్ ఇతి వేదాంతడిండిమః ఇతి వేదాంతడిండిమః ఇతి వేదాంతడిండిమః ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ చ ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ చ తద్వద్బ్రహ్మ జగత్సత్యం తద్వద్బ్రహ్మ జగత్సత్యం తద్వద్బ్రహ్మ జగత్సత్యం ఇతి వేదాంతడిండిమః ఇతి వేదాంతడిండిమః ఇతి వేదాంతడిండిమః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా
బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరః. అనేన వేద్యం సత్యాస్త్రం, అనేన వేద్యం సత్యాస్త్రం, అనేన వేద్యం సత్యాస్త్రం, ఇతి వేదాంత డిండిమః, ఇతి వేదాంత డిండిమః, ఇతి వేదాంత డిండిమః. అంతర్జ్యోతి బహిర్జ్యోతి పరాత్పరస్, అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః, అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం, జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః, అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిః, జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిః ఆత్మజ్యోతి శివోస్మ్యహం, 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 శివోస్మ్యహం. ఆఖరి 5 నిమిషాలు మిత్రులారా, లాస్ట్ 5 minutes. ఆఖరి 5 నిమిషాలు. Last 4 minutes. Three minutes. ఆఖరి 3 నిమిషములు.
మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఆఖరి 3 నిమిషములు. లాస్ట్ 2 minutes. ఆఖరి 2 నిమిషములు. ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 1 minute. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరవకుండా మీ యొక్క 2 చేతుల్ని చక్కగా విడదీసుకుని ఆ 2 అరచేతుల్ని మీ కళ్ళపై బోర్లించుకోండి. అద్భుతమైన శక్తి ఉంటుంది మన అరచేతుల్లో, వేళ్ల టిప్స్ దగ్గర చివరిలో. ఆ శక్తి అంతా వృధా పోకుండా కళ్ళపై ఉంచుకుంటే మన లోపలికి ప్రయాణం చేస్తుంది మిత్రులారా. అలా 5 సెకండ్ల పాటు ఉంచుకుని చక్కగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన గురువర్యులకి మరొక్కసారి ప్రణామాలు తెలుపుకుందాం. మేడం మీ అనుభవాలు అయితే చెప్పచ్చు మేడం గారు. మేడం ధ్యానానికి ఎలా వచ్చారు? చెప్పారు మేడం. అద్భుతం సూపర్ మేడం. ఎలా ఉంది ధ్యానం? చాలా బాగుంది మేడం. అద్భుతం మేడం గారు. స్తోత్రాలతో చాలా బాగా చేయించారు మేడం. అమ్మా చాలా బాగా చేయించారు మేడం. మంచి స్తోత్రాలేనా మేడం అవి? శ్లోకాలు. శంకరాచార్యదమ్మ బ్రహ్మజ్ఞానావళి. చాలా బాగున్నాయి మేడం. నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, చెప్పండి మేడం. మీ ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ధ్యానానికి ముందు అంటే నేను ఒక సాధారణ గృహిణిని. నాకు మామూలుగానే అందరిలానే నేను చిన్నప్పుడు మా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మాదంతా కూడాను, మా నాన్నగారు వాళ్ళది. సో ఆ కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో మాకేమీ పెద్ద పూజలు పునస్కారాలు అంటే ఏముండవు, పార్టీలో తిరుగుతూ ఉండేవారు కదా. కాకపోతే నేను మా చిన్నమ్మ గారి దగ్గర పెరిగాను ఒక 10 ఏళ్ళు. అక్కడ ఏదో ఆవిడ కూడా ఒక చిన్న గుడికి వెళ్ళడం, అంతకంటే అప్పట్లో అదే పెద్ద గొప్ప విషయం. అంతకంటే పెద్దగా నాకు తెలిసిందేం లేదు. ఇంతమీద 17 అయిపోయి 18 రాగానే నాకు వివాహం జరగటం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మా రాఘవరావు గారితో నేను భద్రాచలంలో ఉండేవారు అప్పుడు మా వారు. అలా మా భద్రాచలంలో నా మెట్టినింటికి అడుగు పెట్టడం జరిగింది. సో అక్కడ వాళ్ళు కూడా కొంచెం కమ్యూనిస్ట్ వాదులే కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. మా అత్తగారు కానీ మా ఆడపడుచులు కానీ
మా పెద్ద ఆడపడుచుకు చాలా ఆధ్యాత్మిక, చిన్నప్పటి నుంచి ఆవిడకి బాగా ఇష్టం అనమాట. ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్తూ ఎన్నో నేర్చుకుంటూ ఉండేది. ఆ ప్రోకోడలు మాకు కాస్త పట్టినాయి. సో ఆ విధంగా ఇంట్లో ఆ పెద్ద ఆడపడుచు ద్వారా గాని మా అత్తగారు నిత్యం దీపారాధన చేస్తారు అది. సరే వాళ్ళతో పాటు నేను చేయడం అనేది మొదలుపెట్టాను. అది ఒక ప్రయాణం అంతే. నాకు అంతకంటే ఏం తెలీదు. సరే ఒక 3 సంవత్సరాలు అనుకుంటా భద్రాచలంలోను. తర్వాత వ్యాపార రీత్యా విజయవాడకు వచ్చేయటం జరిగింది. విజయవాడలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మన జీవితం ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కాబట్టి దానిలో ఇక కొట్టుమిట్టాడుతూ, దానిలో పడుతూ, లెగుస్తూ ఉన్నాం. మరి అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంచుమించు మనకు కావాల్సింది ఇప్పుడు ఆధ్యాత్మికత. అంటే ఏదో దైవ పూజ చేస్తే మనకు మంచి కలిసొస్తదని, దేవుడిని స్మరించుకుంటే ఇదే కదా సుఖం. మన సంసారం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఇంత తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, అది మన పరిస్థితి. సో ఆ విధంగానే పూజ చేయటం అనేది చేస్తూ ఉండేదాన్ని. కానీ దానిలో ఒక తృప్తి కానీ, ఒక ఎందుకు చేస్తున్నావు ఏంటో అసలు నాకేం తెలిసేది కాదు. తర్వాత ఒక మా ఆడపడుచు గురువు గారు ఆవిడ దగ్గర దీక్ష తీసుకుందనమాట. అప్పటికే ఆవిడ దీక్ష తీసుకుని ఒక 6 ఏళ్ళు అయిపోయింది. ఆవిడ అనుష్ఠానం చేయటం, ఆవిడని కూడా గురువుగా ఒక ఉపదేశం చేసి గురువుగా ఒక స్వీకరించేశారు. అలా చేశారనమాట ఆ గురువు మా ఆడపడుచుని. సో ఆవిడ యొక్క సాన్నిధ్యంలో ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఆవిడ ప్రభావాలన్నీ పడుతూ ఉండేవి. జ్ఞానం అది వింటూ ఉండాం కాదు, పెద్దగా చేసేదాన్ని కాదు. కానీ 1982 సంవత్సరంలో సాయినాథ్ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఒక రకమైన లోపల ఒక ఆధ్యాత్మిక బీజం, అంకురం అనేది పడింది అక్కడ. ఆ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అక్కడ లోపల ఉన్న భక్తుల యొక్క కోణాల్లో వెళ్ళి వాళ్ళకి అవన్నీ తీరటం, అవన్నీ జరుగుతుంటే ఎప్పుడైనా మనకు అంతే కదా, కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ తీరిస్తే అంత కుటుంబం అంతా బాగుండాలని ఎలా అయితే అనుకున్నా ఓ సాధారణ ఆలోచనలతోనే బాగుందని అప్పటి నుంచి ఆయన పూజ మొదలు పెట్టుకున్నాను. సాయినాథుని పూజ మామూలుగా చేసేదాన్ని కానీ రెగ్యులర్గా అంత ఇదిగా ఉండేది కదా. ఎప్పుడైతే సాయినాథుడు బాగా నాకు ఆ లోపల ఒక రకమైన చెప్పాలంటే ఒక లోపల ఒక బీజం, ఆధ్యాత్మిక బీజం అప్పుడే మొదలైంది. అప్పటి నుంచి పూజ చేయటం, ఆయనకి పారాయణ చేయటం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ చేయటం, తర్వాత ఆయనకి 4 హారతలు ఇవ్వటం. ఇక అదొక హవా మొత్తానికి కొన్నాళ్ళు జరిగింది. ఆ జరుగుతున్న నేపథ్యంలోనే మా ఆడపడుచు గురువు గారు మా ఇంటికి వస్తూ ఉంటారనమాట. నన్ను చూసి అడిగేవారు, అమ్మ నువ్వు కూడా దీక్ష తీసుకో, చాలా బాగుంటుంది నువ్వు అని చెప్పేసాను. ఈ దీక్షలు నా వల్ల కాదులేండి, ఆ తెల్లవారుజామున లేచి అవన్నీ మనం చేయలేము, మనకి అవన్నీ కష్టం తాతగారు, నాన్నగారు అనే పిలిచాం ఆయన్ని. లేదమ్మా అంటే అట్లా మొత్తానికి మా ఆడపడుచు కానీ ఆయన కూడా వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉండేవారు. తర్వాత కొన్నాళ్ళకి మా రాఘవరావు గారి పర్మిషన్ తీసుకుని ఆ దీక్ష తీసుకున్న గురువు దగ్గర 6 సంవత్సరాలు అనుష్ఠానం చేశాను. ఆ అనుష్ఠానం చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆ మాల తిప్పుతూ ఉంటే ఎన్ని మనకు మంత్రాలు ఉంటే మంత్రాలకి ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు జపం చేయాలి. అది అలా చేస్తూ ఉంటే మరి రోజుకి ఎన్ని లక్షలు చేస్తే, ఎన్ని వేలు చేస్తే అవుతుంది అట్లా. అలా చేస్తూ ఉండేదాన్ని. కానీ చేస్తూనే ఇలా మధ్యలో ఆ మాల వదిలేసేదాన్ని, ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని, నాకు తెలిసేదే కాదు. సో అట్లా తప్పు చేశానని మళ్ళీ అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చేయటం ఇదే అయ్యేది. ఎవరు భగవంతుడా అనుకునేదాన్ని. సో అలా సాగుతూ ఉన్న నేపథ్యంలో కానీ పూజ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా, ఇది కాదు ఇంకేదో ఉంది అని ఒకనొక అంతరంలో ఒక లోటు అనేది ఉండేది. ఇది ఒక సంపూర్ణత్వం కాదు, దీనికి ఇంకా ఏదో ఉంది అని అనిపించేది. గురువుగారిని అడిగేవాళ్ళనండి. ఆయన బాగా సన్నిహితం, ఇంట్లోనే ఉంటారు. తాతగారు నాన్నగారు అని పిలుస్తారు. మా పిల్లలందరూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవారు. ఆయనతో భగవద్గీత చెప్పించుకునే వాళ్ళం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి సంవత్సరంలో 4-5 సార్లు చెప్పించుకునే వాళ్ళం, 20 రోజులు అట్లా. ఆ భగవద్గీతలో చక్కగా అన్ని చక్కగా చెప్తున్నాడు భగవానుడు. మరి మనమేమి ఆచరిస్తున్నాము, తెలిసిన సత్యాలను ఒక్కటి కూడా ఆచరించలేకపోతున్నాము. ఎలా మనకి ఎప్పటికి ఎట్లా చేయగలం? మనం భగవంతుడు చెప్పిన విషయాలు మన జీవితంలో ఎప్పుడు ఆచరించగలం? ఈ నేను, నాది, ఈ స్వార్థము, ఇవన్నీ మనకి నాది అని మమకారం ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి కదా, ఏం పోగొట్టుకుంటున్నాం మన సాధన చేసి అని చెప్పి ఆయనతో వాగ్వాదం చేస్తూనే ఉండేవాళ్ళం. అప్పటికి మా వారు కూడా వచ్చారు కొద్దిగా. సరే ఆయన అన్నవారు, అమ్మ చేస్తూ ఉండు, అన్ని వస్తాయిలే అమ్మా అని చెప్పేసి అనేవారు. సరే అది సాగుతూ ఉండేది. అదే విధంగా మనకు విజయవాడలో రోజు ప్రొద్దున పూట సాయంత్రం పూట చాలా మంది మహానుభావులు, అప్పుడు ఒక పెద్ద హవా అండి. ప్రొద్దున్నే ఉపనిషత్తులు, సాయంత్రం పురాణాలు అనమాట. జిఎస్ స్వామి, మాతా శివ చైతన్య, సుందర చైతన్యానంద, ఆయన వారు మైసూరు గణపతి సచ్చిదానంద స్వామీజీ, వీళ్ళందరూ యజ్ఞాలు పెట్టారన్నమాట. ఒకరి తర్వాత ఒకళ్ళు అట్లా ప్రతి యజ్ఞంలోకి పాల్గొనేదాన్ని. పొద్దున పూట ఉపనిషత్తులు వినేవాళ్ళం, సాయంత్రం పురాణాలు వినేవాళ్ళం. ఏమి లాభం? ఆ కాంపౌండ్ దాటి బయటికి రాగానే మళ్ళీ మావులే. ఆయన ఎన్ని చెప్పినా చివరికి వచ్చేప్పటికి మళ్ళీ బయటికి రాగానే మన బుద్ధి, మన ఆలోచన మనమే ఇలా ఉంది. ఏంటి ఎందుకు నేర్చుకుంటున్నాం అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. ఆ నేపథ్యంలో, ఆ అన్వేషణలో అయితే అప్పటికే మాకు మా ఇంట్లో మనకి మాంసాహారం తింటూ ఉంటారండి, మేము తినేవాళ్ళమే. కానీ నా స్వతహాగా నేను తక్కువ.
ఇట్లా దీక్ష తీసుకోవడం తర్వాత మా ఇంట్లో ఇంచుమించు ఆడవాళ్ళం అందరం మానేసాం. కానీ మగాళ్ళకి చేసి పెడుతూ ఉండేవాళ్ళం. మా రాఘవరావు గారు విపరీతంగా తినేవారు. ఒక రకంగా చెప్పాలంటే టన్నులు టన్నులు తిన్నారని చెప్పొచ్చు మా ఆయన. సో అలా నేనైతే చేసి పెడుతూనే ఉండేదాన్ని. నేనైతే ఎప్పుడు తినేదాన్ని కదా. ఇంచుమించు పత్రికారి దగ్గరకు వచ్చి మాకు అప్పటికే 20 ఏళ్ళు అయిపోయింది మానేసి. రాఘవరావు గారు కూడా మానేశారండి. 5 సంవత్సరాలు అయిపోయింది. పత్రిసారి పరిచయం అయ్యేటప్పటికి శాకాహారం మా ఇంట్లో మొత్తం ఇంచుమించు 7 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే. మా ఆయన ఇంట్లో కూడా మానేసి. సో ఆ విధంగా శాకాహారంతో మా ప్రాబ్లం ఏమి లేదు మాకు ఇప్పుడు. అది ఎవరు చెప్పింది కాదు, ఏం కాదు. మాకు మా లోపలే మాకు అది అవసరం లేదు అన్న ఆ లోపల అంతర్వాణి ద్వారానే తప్ప ఎవరి ఫోర్స్ కానీ ఎవరు చెప్పింది కానీ ఇలా హింస చేయకూడదని అన్న విషయాలు ఏం లేదు. సో అలా మానేయగలిగాం. ఆ తర్వాత ఆ అన్వేషణలోని ఇన్ని చూస్తూ ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తి. రాఘవరావు గారు ఒక 5 ఏళ్ళు ఆయన అయ్యప్ప మాల వేస్తూ ఉండేవారు. ఒక్కటేంటంటే ఆయన ఏది పట్టుకుంటే అది పట్టుదల పట్టారండి. ఏదైనా ఒక పని పట్టుకున్నారంటే పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇక అటు ఇటు కాదు. 6 100 100 6 ఎవరైనా ఏమన్నా అడ్డం రాని చేసే తత్వం అయింది. అలాంటి క్వాలిటీ అయింది. సో అలాగే ఆయన చక్కగా అయ్యప్ప మాలేసుకుని అలా చాలా చాలా అద్భుతంగా చేసేవారు. ఎక్కడ అసలు సాక్షాత్ అయ్యప్ప ఇంట్లో ఉన్నాడా అనిపించేది అనమాట. అంతలా ఉండేది. సో ఆ విధంగా మా ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు ఏదో ఇక ఇద్దరం కలిసి తిరుగుటం మొదలు పెట్టాం. అన్వేషణలో మొదలైంది. ఆ అన్వేషణ బాగా ఎక్కడెక్కడ దాకా వెళ్ళిందంటే ఇక మాకు వ్యాపారం ఉండి వ్యాపారం కూడా వదిలేసేసి కుర్రాళ్ళ మీద వదిలేసేసి తిరిగిపోయేవాళ్ళం అనమాట. సో అన్వేషణలో 1997 సంవత్సరంలో మా పెద్దన్నయ్య ముఖర్జీ గారని మొన్న ఈ మధ్య బాడీ వెకేట్ చేశారని మీ అందరికి తెలిసే ఉండొచ్చు. మా అన్నయ్య ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్, అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ లో మురళీధర్ గారు, గుంతకల మురళీధర్ గారి యొక్క ధ్యానం శరణం గచ్చామనే పుస్తకం ఇక్కడ ప్రింట్ అయింది. వాళ్ళిద్దరు స్నేహితులు. ఆ పుస్తకం చూసి ఎవరు ప్రింట్ చేశారని పత్రికారు అడగటం, పత్రికారు ఎవరు అంటే ఫలానా అని చెప్పేసి అంటాం. పత్రికారు 1997 జనవరి 17వ తేదీన విజయవాడ మెడికల్ కాలేజీలో ఉన్న 10 మంది మాస్టర్స్ ఉన్నారు, మెడిటేషన్ చేసే పిల్లలు. వాళ్ళ కోసం అక్కడ దిగారనమాట. వాళ్ళు చిన్న క్లాస్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో. ఆ రోజున ఎవరయ్యా ఈ పుస్తకం ప్రింట్ చేసిందని ఫలానా ఎంక్వైరీ చేసి మా అన్నకి ఫోన్ చేశారు అనమాట. అప్పుడు ముఖర్జీ గారు మాకు చేసి అప్పటికి మా అన్వేషణ తీవ్రతరంగా ఉంది కదా, ఇదేదో వీళ్ళకి పనికొచ్చేట్టు ఉందిలే అని చెప్పేసి మా అన్నకు చేశారు. మా అన్న మాకు చేసి సరే పద వెళదాం అని చెప్పేసి అని రాఘవరావు గారు చెప్పగానే అందరం కలిసి ఆ రోజు 97 జనవరి 17 సాయంత్రం 5 గంటలకి రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ ఆయన కలిసామండి గురువరుల్ని. అదే మొదటి కలయిక. అదే ఆ కలయికే ఇప్పుడు దాకా మా ప్రయాణం ఆయనతోనే సాగుతూనే ఉంది. ఇంకా ఒక్క క్షణం కూడా విరామం లేదు. ఎప్పుడైతే మేము ఆయన దగ్గర కూర్చుని మెడిటేషన్ చేసామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యాత్ర, ఆయన సహచర్యం, ఆయన జీవన యాత్రలో మేము ఒక భాగస్థులమే. ఆయన ప్రతి పనిలో ఒక భాగస్థులమే. సో ఈ విధంగా మొట్టమొదటిగా ఆయన పరిచయం అయినప్పుడు నమస్కారం చేశాను. నమస్కారం చేస్తే నో నమస్కారాస్ అన్నారు. ఏం చేయాలండి అన్నాం. షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు షేక్ హ్యాండ్, అది మొట్టమొదటి కరస్పర్శ కూడా. సో ఆ విధంగా ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఫస్ట్ ధ్యానం చేయించారండి. గంట సేపు ధ్యానం చేయించారు. ఆ గంట ఎదురుగుండా సరిగ్గా ఇంతే నా ఎదురుగుండానే కూర్చున్నారు. ఆయన ఎదురుగుండా కూర్చోబెట్టుకున్నారు. నేనైతే లేనండి అక్కడ. ఒక పెద్ద కాంతి పుణ్యం అయిపోయింది. కానీ అది నాకు అనుభవం అని కానీ అది కానీ ఏదో బాడీ అసలు లేదు, ఎక్కడో ఒక కాంతిలా కనపడుతుంది ఏంటిది అని అనుకున్నాను. కానీ నాకు దాని గురించి ఏం తెలియదు. చాలా బాగుంది, హాయిగా ఉందని చెప్పాను. తర్వాత ఆయన కూడా బాగా శ్వాస అంతా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థితం అయిపోయింది. ఆయన కూడా బాగుందని అన్నారు. సో ఇద్దరికి ఇంచుమించు అందరికి మంచి అనుభవం దొరికింది. మా ఫ్యామిలీ ఆ రోజు వెళ్ళింది కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. 15 మంది మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళా. తర్వాత మన మేడం నాగలక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ అంతే. సో అట్లా వచ్చి వస్తూ అంటే అప్పుడు అనుకున్నారు రాఘవరావు గారు చాలా బాగుంది ఇది అని చెప్పేసి. ప్రొద్దున్నే మీ ఇంటికి టిఫిన్కి వస్తానని మా అన్నగారికి చెప్పారు, మీ ఇంటి బ్రేక్ఫాస్ట్కి వస్తానని. సరే అని అనుకున్నాం. తిరిగి వచ్చేసామండి. వస్తూ అనుకున్నారన్నమాట, నీ ముక్కు ఎక్కడుందంటే ఇలా చూపించేవాళ్ళు దొరికారు ఇప్పుడు దాకాను, ఇప్పుడు ఇక్కడే ఉంది అని దొరికేవాడు చాలా సూక్ష్మంగా సున్నితంగా చాలా సింపుల్ గా చెప్పేశాడు. ఇదేదో బాగుంది ఈయన దగ్గర అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవటం ఒక గంటలోనే రాఘవరావు గారు నిర్ణయం తీసేస్తున్నారు. ఇంకేముందని ఇంట్లో యజమాని తీసుకుంటే మనకేమి హాయి కదా, ఆల్రెడీ అదే పాత్రలో ఉన్నాం కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. అది నిజంగా చెప్పాలంటే ఇద్దరికి ఒకే ఇది రావటం అనేది జన్మజన్మల సంస్కారమే చెప్పచ్చు. ఇంట్లో చాలా మందికి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండవు. అట్లా మన ఇంట్లో పిల్లలు మేము అందరం కలిసి ఒకే ప్రయాణం సాగిస్తున్నాం కాబట్టి తర్వాత శాకాహారమే కాబట్టి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో అట్లా పత్రికారు పొద్దున్నే రావటం, మా పెద్దన్న ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేశారు. అందరినీ అడిగారు మీ జీవిత లక్ష్యాలు ఏంటి అని అడిగారు. మాకు జీవిత లక్ష్యాలు ఏం తెలుస్తాయి అప్పటికి, ఏముందని ఏదో జరుగుతూ ఉంది కదా, పలానా నోటికి ఏం వచ్చిందో అట్లా చెప్పేసామండి. తర్వాత ఒకే ఒక మాట అన్నారు, నేను ఈ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా అన్నారు.
మాకు తెలియదు సార్ అన్నాం. ఆయన అన్నారు, ఒక యోగి ఇంకొక యోగి ఇంటికే వస్తాడు, ఆయన యోగి కాబట్టి నేను ఆ యోగి ఇంటికి నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చాను అని చెప్పాను. ఇదేమిట్రా భగవంతుడా, ఈయన ఎక్కడ యోగి, ఈయనమో అసలు మా అన్నయ్య అంత పక్క కమ్యూనిస్టు, అప్పటికేం పూజలు పునస్కారాలు వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు, ఏమి చేయట్లేదు, ఇంత బాగా మనం చేస్తున్నాడు, మా అన్న అనుకోకుండా మా అన్నని అన్నారంటే అసలు ఏం చూస్తారని, వీళ్ళకి ఏముంది ఈయనకి యోగత్వం అని చెప్పేసి అనిపించింది మాకు. అప్పుడు ఆ క్షణంలో అనిపించిన మాట వాస్తవమే. తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం చూసేది బాహ్యం కాదు, ఆయన జన్మాంతరాల యొక్క కృతం ఆ ఫలాన్ని చూశారు ఆయన అని చెప్పేసి కొన్నాళ్ళకి అర్థమైంది. అందుకని ఆ యోగి కాబట్టి ఆ యోగి ఇంకొక యోగి ఇంటికి రాగలుగుతున్నాడు అని చెప్పి తర్వాత మేము అర్థం చేసుకున్నాం. నిజంగానే మా అన్న అలాగే పైకి కనపడడం కానీ ఒక విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక వెన్నుముక, ఒక పునాది మా బ్రదర్ ముఖర్జీ గారు. ఆయన బయటికి ఎప్పుడు వ్యక్తం కారు, వ్యక్తమయ్యేంత మేమే. ఆయన మాత్రం పునాదిలా ఉండి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఏ లోకాలలో ఉన్న మా అన్నకి మాత్రం అభినందనలు, ఆత్మార్పణం. సో ఈ విధంగా అలా పరిచయం పత్రికారితో ఇంకా ఇంటికి వచ్చామండి. మా ఇంటికి వచ్చినాక ఇదేదో బాగుందని చెప్పి ఆ పక్క వాళ్ళకి, పక్కింట్లో వాళ్ళకి, ఆ పక్కింట్లో వాళ్ళకి చెప్పేస్తాం. పొద్దున్నే ఇలా క్లాస్ ఉంది NSM పబ్లిక్ స్కూల్ అని చెప్పి అందరం కలిసి వెళ్ళిపోయాం అనమాట. మర్నాడు పొద్దున్నే వెళ్ళి అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులు ఏదో మెడిటేషన్ చేయిస్తున్నారు, కాసేపు ఒక గంట చేయిస్తారు, తర్వాత ఏదో సబ్జెక్ట్ చెప్తారు, అట్లా ఒక 4 టైమ్స్గా చేయించారండి. సాయంత్రం 4 అయింది. 4 అయిన తర్వాత అక్కడ పిల్లలు ఒక చక్కటి ఒక బ్యానర్ తయారు చేశారు, విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని. అది ఓపెన్ చేయించారు రాఘవరావు గారితో. ఓపెన్ చేసి అది ఆయన చేతిలోనే పెట్టారు. అలా ఆవిర్భవించింది. మాకు ఎటువంటి ఒక దిశ నిర్దేశం, ఒక ఇది ఏమైనా చేద్దాం అన్నది ఏమీ లేదు. ఫస్ట్ పరిచయం ఆయనతో కూర్చుని ధ్యానం చేసాం. వెంటనే ఆ సొసైటీ ఆవిర్భావం, ఆ ఒక బోర్డు తయారవటం, ఆ బోర్డు ఆయన చేతిలో పెట్టారు. అది తీసుకొచ్చి షాపులో ఎక్కడో తగిలిచ్చాం అట్లా. సో అది అంటే అలా ప్రయాణం మాది సాగింది. ఆ క్షణం నుంచి ఎక్కడో సౌండ్ వస్తుందండి. సో ఆ విధంగా మా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సో అట్లా వారం ధ్యానం చేయటం, ఎంతమంది వస్తే అంతమంది. అప్పుడు మొట్టమొదటిలో 10 మంది, 15 మంది, 20 మంది, 70 మంది దాకా కూడా వెళ్ళారండి. ఒక నెల 2 నెలల్లోనే వచ్చేసారు. అబ్బో చాలా బాగా వచ్చారే అనుకున్నాం. కానీ ఆ 70 మందిల్లా మన పత్రికారికి అప్పటికే 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయండి. దానిలో పూజలొద్దు, కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళ కాళ్ళ మొక్క అవసరం లేదు, కర్మకాండాలొద్దు, ఇవన్నీ ఎవరింటారండి 25 ఏళ్ల క్రితం? ఇవన్నీ చూస్తే ఇదేంట్రా ఇట్లా ఉంది, పూజే చేయొద్దు అంటున్నాడు, దేవుడే లేడని చెప్తున్నాడు, ఇలా అయితే ఎలాగని చెప్పేసి అందరికీ అనుమానాలు రావటం. తర్వాత ఒక ధ్యానం అయితే బాగానే ఉంది కానీ ఇవన్నీ మాకు నచ్చట్లేదని చెప్పి నెమ్మదిగా అందరు డ్రాప్ అయిపోయేవారు. చివరికి మేమిద్దరమే మిగిలేవాళ్ళం ప్రతి ఆదివారం కూడా. అయినా ఓర్పుగా ఓపికగా చాలా చేసుకుంటూ ప్రతి చోటకి మేమే వెళ్ళి అక్కడ ఏదైనా అపార్ట్మెంట్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి నేను చిన్న మెగాఫోన్ ఒకటి కొన్నారు రాఘవరావు గారు. మెగాఫోన్ కొనుక్కొని ఒక 2 కంబళ్ళు తీసుకుని 2 పట్టా తీసుకుని స్కూటర్ వేసుకుని ఎక్కడైతే అక్కడికి, మళ్ళీ అది కూడా వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకూడదు, కాస్తంత ధ్యానం నేర్చుకోండి చాలు అని చెప్పి బతిమాలు చెప్పేవాళ్ళం. అలా వెళ్ళి అలా చెప్పడం అనేది అట్లా కొన్ని సంవత్సరాలు జరిగిందండి. కొన్నాళ్ళ తర్వాత రాఘవరావు గారు కూడా ఇక్కడ ఈ వాతావరణం అంతా నేను చూసుకునేదాన్ని విజయవాడ పిరమిడ్ హౌస్లో. తను ఆంధ్రదేశం అంతా తిరిగారు. ఎక్కువ భాగం గోదావరి జిల్లాలు బాగా ఫస్ట్ వెళ్ళారు. తర్వాత తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి, ఖమ్మము, గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా తను ప్రచార నిమిత్తం తను వెళ్ళిపోయారు. అప్పటికి మాకు బిజినెస్ ఉందండి, మాది డ్రింక్ షాప్. ఆ డ్రింక్ షాప్ అయితే అది ఈయన గారికి ఆ ధ్యానం ఎప్పుడైతే మొదలైందో నెమ్మదిగా అది దాని మీద వ్యామోహం తగ్గిపోయింది. ఆ తర్వాత 3 నెలలకే మొత్తం మూడగట్టేశారు. వ్యాపారం అంతా అయిపోయింది. తర్వాత తన యొక్క ప్రచారంలో పడిపోయారు. నా యొక్క ధ్యానానుభవాలు చెప్పాలంటే చెప్పాను కదండి, ధ్యానానికి ముందు ఎలా ఉందంటే అలానే మేమేమి ఎలాంటి అనారోగ్యాలు లేవు, కేవలం ఆధ్యాత్మిక అన్వేషణలోనే ఉన్నాం. చిన్న రోగాలు చిన్న ఏదైనా ఉన్నా కానీ ఆమె పెద్ద అప్పుడు మైగ్రేన్ ఉండేది కొద్దిగాను. ఆ మైగ్రేన్ కోసం మేమేం పెద్ద తాపత్రయపడి నేను మందులు వాడింది కూడా ఏం లేదు. అలా జరుగుతుంది. సార్తో పరిచయం అయిన తర్వాత ఆ ఫస్ట్ సిట్టింగ్లో సార్ చెప్పిన మాటలు బాగా నచ్చింది. ఏంటంటే ఏ దేవుని రూపము ఊహించవద్దు, ఏ నామము ఉచ్చరించవద్దు, ఏ మంత్రము జపించవద్దు అని చెప్తుంటే నాకు ఎంత హాయిగా అనిపించిందంటే, ఎందుకంటే నాకు ఎంత బరువుగా అనిపించే ఆ పనులు చేయాలంటే, ఇంత చెయ్యాలా, ఈ శుభ్రం చేయాలి, అవన్నీ తెచ్చేవాలి, శుభ్రం చేసుకోవాలి, అలంకరణ చేయాలి, నైవేద్యాలు ఉండాలి, ఇవంతా ఏంటి, ఇదంతా చెయ్యాలా,
పోనీ ఇదంతా మనం చేస్తున్నాం, ఇదంతా మనం ఏమైనా కష్టపడి ఇచ్చామా భగవంతుడికి? మనం ఏమైనా కష్టపడి పనిచేసి ఇస్తున్నామా ఏదన్నా? ఏం లేదు కదా. ప్రకృతిలో నుంచి వచ్చింది తీసుకొచ్చి మనం ఆయనకి కోసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయనకు అలంకరించి మనకిష్టం వచ్చిన రూపంలో అలంకరించుకుని మనం ఆనందిస్తూ మనకు నచ్చిన నైవేద్యాలు చేసుకుని మనకు ఆయనకి నైవేద్యంగా అర్పిస్తూ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చిందే కదా. మనం చేసిందే ఉంది. మనం ఏమైనా కష్టార్జితం చేస్తామని ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. కానీ భయం ఎవరికి చెప్పలా, లోపలే ఉండేది. ఎందుకంటే చెప్తే అమ్మో ఏమవుతుందో, మళ్ళీ ఏం జరుగుతుందో, ఏ ఇంట్లో ఏ కీడేమైనా జరుగుద్దో అని చెప్పి అదొక రకమైన భయం. ఇవన్నీ ఘర్షణలు నా లోపల ఉంటాయి. అందుకని పత్రిగారు అలా మాటలు చెప్తుంటే నాకు మాత్రం ఎంత హాయిగా అనిపించిందండి. అమ్మయ్య, సగం బరువు తగ్గిపోయింది అనిపించింది నాకు. అప్పటి నుంచి ఆ క్షణం అండి అంతే. వచ్చాను ఇంటికి తర్వాత నేను పూజ అనేది నేను వెంటనే ఆ పటాలని తీసేసా, పూజ అంతా ఎత్తేసాను. ఏమనిపించలే, నాకు చాలా హాయి అనిపించింది. ఎత్తేసేసి అటకెక్కించేసాను. ఇక ధ్యానమే ధ్యానము, ధ్యానమే ధ్యానము. ఎన్ని గంటలు, 9 గంటలు 10 గంటలు రోజు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. సమయాన్నంతా దానికి. ఆ రోజుల్లో ఇంకా వ్యాపారం ఉండేది కాబట్టి ప్రొద్దున 4ంటికి లెగిస్తే రాత్రికి 12 అవుద్ది నాకు వర్క్ చేసేటప్పటికి ఇంట్లో. డ్రింక్ షాప్ కాబట్టి. సో అంత పనిలో ఉన్నా కూడా నేను ఎప్పుడు దాన్ని నాకు బరువు అనిపించలా. ఏ సమయంలో అయినా సరే గంట అయినా గంట చేసుకునేదాన్ని. రాత్రులు 3 గంటలు కంటిన్యూ చేస్తాను. రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 4 గంటల వరకు కూర్చుని ధ్యానం చేసేవాళ్ళం. సో ఆ విధంగా అతి కొద్ది కాలంలోనే ఇంచుమించు ఒక నెల 2 నెలల్లోనే చాలా ఎక్స్పీరియన్స్లు ఉంది. హాస్టల్ ట్రావెల్ చేశాను. మరి టెలిపతి, మరి థర్డ్ ఐ యాక్టివేషన్ ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ అవన్నీ నాకు తెలీదు. ఆ లోపల నా లోపల కుండలిని యాక్టివేట్ అవ్వడం జరగటం, నా లోపల నా అవయవాలను నేను దర్శించుకోవటం, నా ఇన్నర్ లోపల అంతా కూడా చూసుకోవటం, ఇదంతా ఏంటంటే అది ఏదో అన్ని ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి. కానీ అవేంటో తెలిసేది కాదు. తెలిసే పిల్లల్ని అడుగుతుంటే, పిల్లలంటే మనకి మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివే పిల్లలు ఉన్నారని చెప్పాను కదండి. ఆ పిల్లలు శనివారం ఆదివారం మా ఇంటికి వచ్చేవారు. అంటే అప్పటికి మేము దొరికాం కాబట్టి వాళ్ళకి ధ్యానం చెప్పడానికి మాకు ఉత్సాహం ఉంది కాబట్టి వాళ్ళు శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం అంతా ఉండి మాకు అప్పట్లో సేతు రామ్తా అవన్నీ పుస్తకాలు లేవు కానివ్వండి, నాలెడ్జ్ ఎట్లా మన టేప్ రికార్డర్లు ఉండే అప్పుడు. ఆ రికార్డర్ల ద్వారా ఏయో తెలుసుకుని వాళ్ళు చెప్పిన సత్యాలు మాకు చెప్పేవారు ఇప్పుడు. సో అలా వింటూ ఉండేవాడు అనమాట. సో అలా సాధన చేస్తుంటే నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఆ పిల్లలు చెప్తే మేము మీ ఎక్స్పీరియన్స్ సమాధానం చెప్పం, మీకు మీరే తెలుసుకోవాలని చెప్పేవారు. ఒక్క మాట కూడా చెప్పేవారు కదా. మీకు మీరే సాధన చేయాలి, మీకు మీరే తెలుసుకోవాలని చెప్పి. అలా జరుగుతున్న నేపథ్యంలో ఒకానొక సమయంలో ఒక మా చుట్టం జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే పుస్తకం తీసుకొచ్చి, అమ్మా ఇది చదవండి చాలా బాగుంటుందని నాకు ఇచ్చారు. అది నేను చదువుతుంటే, నేను సాధన చేస్తుంటే నాలో కలిగే అనుభూతులు, అనుభవాలు, ఆ కుండలిని యాక్టివేషన్ అవ్వటం, ఎలా ప్రయాణం చేస్తుంది, ఎలా ఒక్కొక్క చక్రంలో యాక్టివేషన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మన సహస్రారం ఎలా విచ్చుకుంటుంది, మన యొక్క వెలుగులని ఎలా చిమ్ముతాయి, అన్నీ చూస్తున్నా. అవన్నీ దానిలో ఉన్నాయండి. అప్పుడు అనిపించింది, అంటే సాధకుడు చిత్తశుద్ధితో సాధన చేస్తూ ఉంటే ఈ యొక్క అనుభూతుల పరంపర అలాగే ఉంటుందని, సాధకుడికి ఇలా సాధన చేస్తుంటే వచ్చే అనుభూతుల పరంపరని అప్పుడు అర్థం చేసుకున్నాను. సో ఆ విధంగా నాకు మన లోపల ఇన్నర్ కానీ, కుండలి యాక్టివేషన్ కానీ, హాస్టల్ ట్రావెల్ చేయడం అన్నీ కూడా ఇంచుమించు 2-3 నెలల్లోనే వచ్చినాయి. హాస్టల్ ట్రావెల్ కూడా ఫస్ట్ టైం చేశానండి. చాలా చక్కగా ధ్యానం చేసి కూర్చోడం కానీ నాలోంచి బాడీ వెళ్ళిపోయింది బయటికి. అలా సిల్వర్ కార్డుతో పాటు అలా కొన్ని కొన్ని వేల యోజనాలు కిలోమీటర్లు మన స్పీడ్ కూడా చెప్పలేమండి. అంత స్పీడ్తో బయలుదేరి అలా వెళ్ళిపోతూ అలా పైకెళ్తూ చెట్ల యొక్క చిటారు కొమ్మలు ఉన్నాయి వాటిని టచ్ చేసుకుంటూ ఇంకా అనంతమైన ఆ యొక్క చంద్రుడు చుక్కలు నక్షత్రాల మధ్యలో ఉన్నాను. ఇదేంటి ఇక్కడ ఉన్నానని చెప్పి అన్ని నక్షత్రాలు అనమాట. అక్కడ కూర్చుని చూస్తుంటే అంత ఇలా కనపడుతుంది, నక్షత్రాల్లో మెరిసిపోతున్నాయి అన్ని. ఇలా ఉన్నాను, ఇంతలోకి ఇక్కడ సౌండ్ అయింది, నాకు అలికిడి కలిగి వెంటనే మళ్ళీ అదే స్పీడ్తో ఆ శరీరం వచ్చి ముందు పాదాల్లోంచి తర్వాత అలా వచ్చేసి టక్కున ఈ శరీరంలోకి ఈ తలలోకి సెట్ అయింది. టక్ మన శబ్దం వస్తూ. అది ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ నాకు. అందుకే గాలిలో మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహస్మావక నచైనం క్లేద యంత్యాపో నశోషయతి మారుత అన్నందుకు ఆత్మ గాలిలో ఎండించబడదు అని. తర్వాత నీటితో తడపబడతన్నారు. అప్పుడు మరొకసారి సముద్రంలోకి కూడా వెళ్ళానండి. సముద్రంలోకి వెళ్తే మనం నీటిలోకి వెళ్ళంగానే మనకి చెవుల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, ముక్కులోకి నీళ్ళు వచ్చేస్తాయి కదా. ఇలా మూసుకుని వెళ్తాం. ఇదేంటి నేను వెళ్ళిపోతూ ఉన్నాను కానీ ఎక్కడ వెళ్ళటం లేదు, నీళ్ళు లోపలికి వెళ్ళటం లేదు, ఏంటిది అని చెప్పేసి అప్పుడు అనుకున్నా, ఓ ఇది నాది భౌతిక శరీరం కాదు, హాస్టల్ బాడీతో వచ్చానన్న విషయం నాకు అర్థమయ్యి అప్పుడు లోపలికల్లా వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు నీటితో తడపబడదు ఆత్మ అని అర్థమైంది. అలాగే ఒకసారి కూర్చుని ఉండగా నేను ధ్యానం చేస్తూ ఉంటే
చుట్టూ అగ్ని పర్వత, అగ్నిలాగా ఇంత మంటలు అనమాట. అగ్నిలో నేనున్నాను. ఇదేంటి నాకేం కావటం లేదేంటి, నేను అగ్నిలో ఉన్నాను కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ అనుభవపూర్వకంగా అగ్ని దహించబడదు అన్నది, గాలితో ఎండించబడదు, శస్త్రములతో ఛేదించబడదు. శస్త్రములతో ఛేదించబడదంటే మనకి శస్త్రాలు ఛేదించలేదు కానీ, కాకపోతే మన వంటగదిలో చాలా సార్లు మాకు కట్ అవుతూ ఉంటాయి. అవి తగ్గాలంటేనండి ఇంచుమించు 15 రోజులు 15 రోజులు పడద్ది అవి కుండైపోయి అలాగా. అట్లాంటిది ధ్యానానికి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు తెగుతుందో తెలియదు, ఏమైందో తెలియదు, ఎక్కడ కాలిందో తెలియదు. ఆ తర్వాత ఎప్పటికో అవి మానిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఓహో ఇదేమని అయింది కాబోలు అని చెప్పేసి ఆ క్షణానికి కూడా తెలియదు అట్లా. అంటే శరీరము అనేది ఇక్కడ ఆత్మ, ఆత్మ ఇది శరీరానికి తెలియదు, ఆత్మకి అవన్నీ తెలియటం లేదు. ఆత్మలో మనం ఎంతలా స్థితమై ఉన్నప్పుడు ఈ బాహ్య విషయాలతో కూడా మనకంత ఆ తెలియబడలేదన్న విషయం నాకు అర్థమైంది. సో అంత గొప్ప శక్తి క్షేత్రము మనలోనే ఉంది అన్న విషయం ఇట్లా ప్రాక్టికల్ గా కూడా నేను తెలుసుకోగలిగాను. అలా ఆ శ్లోకానికి శాస్త్రీయబద్ధంగా నేను చేసే ఆస్ట్రల్ ట్రావెల్కి అలాగ చక్కగా సరిపోయింది. అలాగే థర్డ్ యాక్టివేషన్ ఇక్కడ నుంచి నేను చూడటం జరిగింది. ఇలా జీవనయాత్రలు అయితే ఎన్ని చేసినా ఏం చేసినా అదన్నీ మనకేంటంటే ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇలా ఉంది అని తెలుసుకుంటే చాలు, ఇక పద్దాక దాన్నే చేయాల్సిన అవసరం లేదు. చేస్తూనే ఉంటాం ఏయో ఒకటి, కానీ ఇంకా అది ఓహో ఇది ఆస్ట్రల్ ట్రావెల్, ఓహో ఇది సూక్ష్మ శరీరం. అంటే మన లోపలికి ప్రయాణం అవటం ఇన్నర్ జర్నీ అంటారు కదండి. ఇప్పుడు మనం చెప్పుకుంటాను ఇన్నర్ జర్నీ, మన లోపలికి అణువణువును ప్రవేశించటం. మన లోపల అన్ని అవయవాలను చూసుకున్నాను, అణువులో కూడా ఆ శక్తి ప్రవాహం అనేది ఎలా వెళ్తుందో అని తెలుసుకున్నాను. దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనలోనే ఎంత శక్తి ఉందో మన లోపల అణువులతో ఎలా మాట్లాడుకోవచ్చు అనేది ఒక చిన్న విషయం చెప్తాను. నాకు శరీరంలో పెద్ద అనారోగ్యాలు ఏమి లేవండి, అంతా బాగానే ఉంది. మా ఇంట్లో కేవలం సత్యాన్వేషణకు వచ్చిన వాళ్ళమే తప్ప ఏ అనారోగ్యాలతోనూ, ఏ ఈతి బాధలతోనూ, ఏ ఆర్థిక బాధలతోనూ, ఈ ధ్యానానికి మేము పరిచయం కాలేదు. సత్యాన్వేషణలో మాకు పత్రికారు దొరికారు. సో అందుకని మాకు శరీరం మీద కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటూనే ఉంటాయి, లేకుండా ఏముండవు. సంసారం అన్న తర్వాత ఈది బాధలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మనకి లెక్క చేసే అంతగా లేదు. వాటి పని అవి సాగుతూ ఉండదు, మా యాత్ర మాకు సాగుతూనే ఉంది. ఆ నేపథ్యంలో ఒకసారి మన కాలుకి చిన్న ఒక కాలు దగ్గర చిన్న రింగ్ వామ్ లాగా వచ్చిందండి. అది ఎంతకి ఇంచుమించు 2-3 సంవత్సరాలు పట్టింది. అది తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. ఏమిటి ఇది, కానీ నేనేం మెడిసిన్ వాడను. అప్పుడు అనిపించింది అసలు ఏంటి దీని గోల అని చెప్పేసి కూర్చుంటే అప్పుడు అనుకున్నాను, అక్కడ ఉన్న క్రిములు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిములతో అనుసంధానం చేసుకుని అక్కడ ఉన్న టిష్యూస్ కానీ క్రిములు కానీ దానికి సంబంధించిన ఏ క్రిమి అయితే ఉందో ఆ క్రిమితో నేను మాట్లాడటం ప్రారంభించాను. నాకు ఇలాంటి ఇబ్బంది కలిగించద్దు, నీకేమైనా ఉంటే చక్కగా నేను ఇప్పటి వరకు నేను అనుభవించాను చాలా వరకు, ఇప్పుడు నువ్వు ఇక నాకు నువ్వంతా ఇక నువ్వు సర్దుకుపోయి ఇక నాకు అవసరం లేదు అని చెప్పి ఆ టిష్యూస్ తోటి ఆ సూక్ష్మ క్రిమితో మాట్లాడుకున్నప్పుడు ఒక వారం రోజుల్లోనండి మొత్తం మాడి మసైపోయింది. నీకు ఇక అక్కడ అవసరం లేదు, నాకు ఇక్కడ ఇబ్బంది కలిగించద్దు, నేను హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను, నాకు నిజంగా మీలో ఉన్న ఆ శక్తి అయితే నాకు ఇలా తగ్గిపోవాలని చెప్పేసి అనుకుంటే వారం రోజుల్లో శుభ్రంగా మాడి మసైపోయింది. ఈ రోజు నేను ఎరగను అసలు. అంటే అది వస్తే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది చాలా మందికి. సో ఈ విధంగా అంటే మన లోపల ఉన్న టిష్యూస్తో, మన లోపల ఉన్న సూక్ష్మ క్రిములతో, మన లోపల ఉన్న అణువులతో కూడా ఎలా మాట్లాడుకోవచ్చు అన్నది కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే అది చక్కగా. అలాగే మన శారీరక పరంగా చిన్న చిన్నవి ఉన్నా కూడా అప్పటికప్పుడు మనం అంటే సెల్ఫ్ హీలింగ్ అంటారు. సెల్ఫ్ హీలింగ్ అంటే మనకు మనం చక్కగా హీల్ చేసుకోవచ్చు. ఎవరి ద్వారానో ఏ మెడిసిన్ లేకుండా ఎలా లేకుండా చక్కగా అసలు అది కూడా అవసరం లేదండి. నాకు తెలిసినంత వరకు అది బాగా ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను చేశాను, కానీ చాలా మటుకి మనం చేసే ధ్యానంలోనే అన్ని హీల్ అయిపోతాయి. స్పాండ్లైటిస్ ఉండేది, అది కూడా అదే తగ్గిపోయింది. ఇటువరకు అయితే ఇలా మెడ నిలిపేదాన్ని కదా, కష్టంగా అనిపించేది. కానీ అది చేసిన ఒక 2-3 నెలల్లోనే అసలు ఏమైందో కూడా మాకు తెలియదు, అంతలా చక్కగా అన్నీ సెట్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనకి శారీరక పరంగా చిన్న చిన్నవి అన్న పోయినా మానసిక పరంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు గురువు గారిని అడిగేదాన్ని కదండి, ఇంట్లో కూర్చోబెట్టి మనకు భగవద్గీత చెప్పినప్పుడు ఆ భగవద్గీతలో ఉన్న విషయాలు నేను ఎందుకు జీవితంలో ఆచరించలేకపోతున్నాను, ఎందుకు నేను నాది అనే భావన ఇంకా ఉంది, ఈ ప్రేమలేంటి, ఈ యొక్క స్వార్థ బుద్ధి ఏంటి, ఇదంతా ఎందుకు ఉండాలి, భగవానుడు చెప్పినట్టు అంతా మనదే అని ఎందుకు భావన కలగదు అని ఆయనతో ఎలా పోట్లాడేదాన్నో, ఆ తర్వాత ధ్యానానికి వచ్చిన ఇంచుమించు 1 నెల 2 నెలల్లోనండి అసలు నాది నేను అనేది భావన పోయింది. అంతా మనది, అంతా నేనే అంతా అన్న భావన అప్పుడు కలిగింది.
అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు చెయ్యాలనుకుని ఉన్నా కూడా ఆలోచన అయితే ఉండేది. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన శక్తి నా దగ్గర లేదు. ఎనర్జీ లేదు. భావన ఉంది. మంచి భావనే ఉంది. అలా గురువులు చెప్పిన విషయాలను ఆచరించాలని ఉంది. కానీ ఆచరించడానికి కావాల్సిన ఎనర్జీ నా దగ్గర లేదని అర్థమైంది. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో అతి కొద్ది కాలంలోనే ఆ మబ్బులన్నీ విడిపోయినాయి నాకు. నేను, నాది, మనది అన్నది లేకుండా అంతా మనమే, మనదే అంతా. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలండి, ఎంతమంది మిత్రులయ్యారు, ఎంతమంది బిడ్డలు అమ్మ, నాన్న అని పిలుస్తారు మమ్మల్ని. ఇదంతా ఎలా వచ్చింది? సో ఇది విశాలత్వం. మనసు ఇంతవరకు పరిమితంగా ఉన్న మనసు ఇప్పుడు అపరిమితమైన మనసు అయింది. ఎంతమందిని ఇప్పుడు ఎంతమంది అమ్మ అని పిలిచేది ఇప్పుడు లెక్కలేదు. అంటే ఆ కోణంలో మనకి ఆ విశాలత్వం అనేది ధ్యానం ద్వారా మనకు ఆ ఎనర్జీ సంపాదించుకున్నప్పుడు తద్వారా మనకు ఆ విశాల భావం, విశాల హృదయం కలిగిందన్నది సత్యం. అది నాకు అనుభవంతో తెలుసుకున్నది. ఆ మార్పు అనేది చాలా బాగా కలిగింది. అప్పట్లో ధ్యానానికి ముందు ఎంత సంకుచితమైన మనస్సు, ఎంత పరిమితమైన మనసు, ధ్యానానికి వచ్చిన అతి కొద్ది కాలంలో ఆ పరిమితమైన అపరిమితమైంది. మరి నేను నాది అనకుండా 24 సంవత్సరాల నుంచి మేము యొక్క పత్రికారిత అనుసంధానంతో ఉన్నాం. ఇది ఒక ఆశ్రమం. నిరంతరం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూనే ఉంటారు. నేను చేస్తూనే ఉంటా, తెలుసుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఎంతమందో ఈ ప్రవాహంలో పత్రికారికి ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అంతే. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇలా నిరంతర ప్రవాహంతో మరి ఆ అనుభూతి విశాలం అవటమే కదండి. మరి ఆ దృక్పథం విశాలం అవటం ద్వారానే కదా మనకి ఇలా ఇంతమంది మైత్రి భావన కలిగింది. ఇంతమందికి అమ్మా నాన్న అనిపించుకునే భాగ్యం కలిగింది. మరి ఎంతో మంది గురువులు అట్లా పత్రికారి పుణ్యమా అంటే ఈ ఇంటికి, ఈ ఆశ్రమానికి ఇది ఇల్లు అని కూడా పిరమిడ్ హౌస్ ఎందుకు పెట్టుకున్నామో తెలియదు. ఈ పిరమిడ్ హౌస్ ఏర్పడటానికి కూడా ఒక అద్భుతమైన విశేషమే ఉంది. సో అలాంటి మరి ఈ ఆశ్రమానికి ఎంతమంది మహానుభావులు వచ్చారో వారందరికీ ఈ చేతులతో ఆహారం పెట్టినందుకు, నాకు అవకాశం కల్పించినందుకు గురువు గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే గురువులు ఆ యొక్క కృప ఉంటేనే జరుగుతుంది. పత్రికారు ఎప్పుడు అంటారు, నేను గురువును కాదని చెప్పేసి ఘంటాపదంగా చెప్తారు. ఆయన ఎంత కాదనుకుంటే మనం అంత దగ్గరికి వెళ్ళాల్సింది అంతే. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు అనేది మన శ్వాసే గురువు అయినా ఆయన మార్గదర్శకత్వమే మన గురుతత్వం. ఆయన మార్గంలోనే ఆయన చూడండి, ఆయన గమనిస్తూ ఉంటే ఆయన చూపు ఒక గమనిక, ఆయన చేత ఒక గమనిక, ఆయన మాట ఒక గమనిక. అలా ప్రతిదీ మనం గమనిస్తూ ఉంటే మనం ఆ గమనికలోనే ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ విషయంలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూసి నేర్చుకుంది ఏంటంటే, ఒక కన్ను ఇలా చూపు చూస్తే చాలు, దానికి ఏం చేయాలో అర్థమైపోతుంది. ఆ కను సైగ చాలు, అంత పర్ఫెక్ట్ గా నేర్పిస్తారు. అలాగే మన చేత గాని మన మాట గాని ఆయన గమనిస్తుంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మనకి ఆహార విషయాల్లో చూడండి, ఇంట్లో వంట చేయటంలో కూడా మనం ఎలా పడితే అలా చేసేస్తాం. కానీ వాస్తవంగా ఏంటంటే మా ఇంట్లో వచ్చేటప్పటికి మేము శాకాహారం కాబట్టి అలాంటి ఇబ్బంది లేదు. చాలా మామూలుగానే సాత్విక ఆహారం తింటాం కాబట్టి ఆయనకి ఎప్పుడు రావటం ఇక్కడికే వచ్చారు, అలాగే తింటూ అలవాటు పడిపోయి ఇప్పటికీ చాలా హ్యాపీగానే ఉంటాం. కానీ కొంచెం మధ్వాచార్యులు కాబట్టి వారి యొక్క పద్ధతుల్లో కొద్దిగా తేడాలు ఉంటాయి. అది 1-2 సార్లు నాకు నేర్పించేశారు. ఆ తర్వాత మామూలుగా చేసేసుకుంటాం. అలా ఆయనకి మరి గురువు గారికి అనుసంధానం ఏంటంటే ఇంకొక ఇంకా ఇలాగ టెలిపతి అని ఒక బాగా తెలుసండి. తర్వాత ప్రకృతితో మాట్లాడటం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. మరి ఆత్మలను పంపించడం ఒక అనుభూతి. ఆత్మలు అంటే ఈ సోల్ జర్నీ, సోల్ అంటే ఈ భూమిని వీడని ఆత్మలు ఏవైతే ఉన్నాయో బాడీ వదిలేసిన తర్వాత ఇక్కడిక్కడే ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాయి, పై లోకంలోనే. వాటినన్నిటిని కూడా మన సాధన ద్వారా, మన ధ్యానం ద్వారా వాళ్ళని ఒక ఉన్నత పరిధిలోకి, అంటే ఉన్నత లోకాలకు పంపించే ఒక ప్రక్రియ కూడా నాకు శ్రీ గణపతి మాస్టర్ ఒకసారి నాకు అప్పచెప్పారు. అది కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు చేశాను, చాలా 98లో అనమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్ని చేశాం. అలాగే ప్రకృతితో మాట్లాడటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ధ్యానం ద్వారా ఒక ఆధ్యాత్మిక అనుభవాల పరంపరలో కొన్ని భాగాలు ఇవన్నీ కూడాను. మరి అన్ని నా పుస్తకం ఉంది కాబట్టి పద్మపత్ర మీమాంబస ఎంతవరకు వచ్చిందో నాకైతే తెలీదు. కొన్ని ఇప్పుడు అనుభవాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు, అందరూ చెప్తున్నాం అనుకోండి. సో ఆ పత్రికారు ఒకసారి మేము 98లో అరకు ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చామండి. ట్రెక్కింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ విజయవాడలో స్టే చేశారు. అప్పుడు మనకి ఇంకా పిరమిడ్ హౌస్ ఏర్పడలేదు. 97 అక్టోబర్ అది. మా బాబాయ్ గారు, మా పిన్ని గారు ఒక పక్కనే ఉంటారు. వాళ్ళ ఇంట్లో సౌకర్యంగా ఉంటుందని అక్కడ ఉంచామన్నమాట పత్రికారిని. అందరం అక్కడికి వెళ్తాం ఆయన వస్తే. ఇంచుమించు అప్పుడు మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పుస్తకాలు ఇక్కడే ప్రింట్ అయ్యాయి మనకి, మన సొసైటీ బుక్స్ అన్ని. అంటే కరెక్షన్ కోసమని సార్ ఇక్కడే ఉండేవారు ఎక్కువ భాగం. నెలలో 20 రోజులు ఉండేవారండి. అంత సన్నిహితంగా ఉండారు. మనకు గురువు అని కానీ అప్పుడు అదని కాదు, ఒక ఇంట్లో మెంబర్ లాగా
ఈ అలా కలిసిపోయాం. మాతో పాటు ఉండడం, మాతో పాటు తినడం, మాతో పాటు కింద పడుకుంటే అలా అసలు ఎలా అంటే ఒక ఇంట్లో మెంబర్ ఇంకంతకంటే నేను చెప్పలేను. అంత ఆప్యాయంగా ఉండగలుగుతారు. ఆయన ఇప్పటికీ అలాగే చెప్తారు ఎప్పుడు కూడాను. ఇక వాళ్ళ ఇంట్లో కూడా నేను ఉండను అంటే ఇక్కడ ఉన్నంత ఇదిగా మా ఇంట్లో కూడా లేను అని చెప్పేసి చెప్తారు. సో అంతటి కొన్ని సంవత్సరాలు గడిచింది మా సాంగత్యం ఆయనతోటి. ఒకసారి ఇలా వెళ్ళొచ్చినప్పుడు మా బాబాయ్ గారి ఇంటికాడ స్టే చేశారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు వైజాగ్ నుంచి. వచ్చిన తర్వాత మధ్యాహ్నటప్పుడు కూర్చుని ఉండగా ఒక సడన్ గా 12 గంటల వేళ ఒక మాస్టర్ గారు ఎవరి దగ్గర కెమెరా ఉంటే పైకి తీసుకెళ్లారు నన్నును ఆయన ఫోటో దిద్దుగాని రావయ్య అని చెప్పేసి. పైకి వెళ్ళి డాబా మీద ఫోటో తీయించుకున్నారు. ఎట్లా ఇలా కుర్చీ వేసుకుని కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు. ఆయన వెనకాల నుంచున్నారు. ఎందుకు సార్ ఇలా మీరు కూర్చోండి సార్ అంటే, లేదు నేను చెప్పింది విను అన్నారు. సరే అని కూర్చున్నాను, తీసుకున్నారు. ఆ తర్వాత 4 గంటలకు ఫోటో వచ్చిందండి. అప్పుడు చెప్తున్నారు, ఇది ఎందుకు తీయించుకున్నాను తెలుసా అని. మనకేం తెలుస్తుంది, నాకు తెలియదు సార్ అన్నాను. నేను చెప్పింది ఏంటంటే, అప్పుడు మా పెద్దక్కయ్యని చూసుకుంటాను మీలో అన్నారు. అంటే వాళ్ళ పెద్దక్కయ్య పక్కనే ఉంటుందండి, వాళ్ళ ఇంటి పక్కనే. కానీ ఈ పత్రి గారి యొక్క వ్యవహార శైలి ఆవిడకి నచ్చక దూరం అయిపోయింది. అట్లా ఇక అప్పటి నుంచి ఈయన కూడా మాట్లాడరు. చిన్నక్కమ్మ హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ విధంగా మా పెద్దక్కని నీలో చూసుకుంటున్నాను, నా అక్కయ్య అని చెప్పేసి అలా చెప్పాను. అది 1997 అక్టోబర్లో 18వ తేదీన ఏదో రోజున. సో ఈ విధంగా నేను గురువుగా అనే అనుభూతి అప్పటికి ఇప్పటికీ అలాగే ఆయన చెప్తూ ఉంటారు, అనుభూతి పొందుతారు. అమ్మ కూడా అలాగే, నా కొడుక్కి అక్కయ్య అయితే నాకు పెద్ద కూతురు కదే అని చెప్పేసి ఆవిడ కూడా అలాగే తీసుకునేది. సో అలా ఉంటుంది మా ఇంట్లో. ఎలా అంటే పత్రి గారి యొక్క ఇది గురువు అనే భావన ఉండదు. ఇప్పుడంటే అంత గురువు అని చెప్పేసి అనుకుంటున్నా, అలాంటి ఏం ఉండదండి. ఒక అంతే ఇంట్లో ఒక మెంబరు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఆత్మీయత అనుభూతులతో చాలా సంవత్సరాలు బాగా గడిచాము. రాను రాను ఇప్పుడు పెరిగింది, సంస్థ పెరిగింది, సొసైటీ పెరిగింది, బోల్డ్ పనులు ఆయనకి పెరిగిపోయినాయి. సో ఇప్పటికైనా కూడా ఆయన ఎప్పుడు మాట్లాడతారు తెలుసా, హాయిగా ప్రశాంతంగా కారులో వెళ్తున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. అప్పుడు మాత్రమే ఆయన ప్రశాంతంగా మాట్లాడగలిగితే నేను కూడా అప్పుడే మాట్లాడతా. ఆయన అప్పుడు మాట్లాడినప్పుడే మాట్లాడతా తప్ప తనకున్న సర్కమ్స్టెన్స్, తనకున్న పరిస్థితులు ఎలా ఉంటాయి నేను ఎప్పుడు ఎక్కువ చేయను. ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయనే చేస్తారు. అప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకుంటాం. ఇదండి చిన్నగా. ఓకే మేడం, చాలా బాగున్నాయి అనుభవాలు. మేడం గారు మీ గురించి 24వ తారీఖు డిసెంబర్ జక్కా పద్మ గారు అని ఇప్పుడే పిఎంసి వచ్చింది మేడం బుక్, అది ధ్యాన జగత్ బుక్. దాంట్లో కూడా మీ ప్రోగ్రామ్ ఉంది మేడం గారు, ఇప్పుడే అనౌన్స్మెంట్. ఎవరన్నా వేసారు మరి ఏంటో నాకు తెలియదు ఇంకా దాని గురించి వివరణ. మాకు వచ్చింది మేడం ఆ బుక్ లో. నేను ఇప్పుడు తిరిగేస్తుంటే చూస్తే అవునవును ఉంది. ఏంటి ప్రోగ్రామ్ ఏంటో కూడా తెలియదు, ఏం చెప్పాలి ఏంటో కూడా. తర్వాత వెళ్తాం కదా కనుక్కుందాం అనుకుంటున్నాం. అవును మేడం, 24 డిసెంబర్ మేడం గారు. అవును, టైం వచ్చి 9 AM to 10 AM వరకు ఉంది మేడం మీ క్లాస్. అద్భుతం. తర్వాత ఇంకొక మాట మేడం, మీ వెనక బ్యాక్గ్రౌండ్ కదా, అదే మన జీవితం కదా మేడం, అంతేగా. తామరాకు మీద నీటి బట్టు వల్లే ఉండాలని చాలా బాగుంది మేడం గారు. ఇంకెవరైనా మిత్రులారా ఎవరైనా మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడవచ్చు. వెంకటలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడమ్మా. వెంకటలక్ష్మి గారు మాట్లాడమ్మా. మేడం అందరినీ స్వభావిక కోస్ట్ యొక్క నాకు పోయింది అది. ఓపెన్ అవ్వండి, చక్కగా మాట్లాడండి అందరూ కలిసి. నేను కూడా స్వభావిక కోస్ట్ యొక్క నాకు. నమస్తే అమ్మా, చెప్పండి. జ్యోత్స్న చాలా బాగుంది మేడం, చాలా చక్కగా ఉంది మెడిటేషన్ అంటే మీ అనుభవాలు. మేడం ఇది మెడిటేషన్ అన్నారు కదా, ఎలా బుక్ చదివా నేర్పించుకున్నారా? ఏంటమ్మా వాయిస్ రాలేదురా. మెడిటేషన్ మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, చెప్పండి. అదే ఆది శంకరాచార్యుల మీద చెప్పాము అన్నారు కదా, అది ఎలా మేడం? మీరు అధ్యాయం చేశారా? మీకు ఎవరైనా ఇలా బోధించారా? అమ్మా ఉంటాయి అన్న. ఆది శంకరాచార్య ఇప్పుడు నిర్వాణ షట్కము అవన్నీ ఉన్నాయి కదా, చాలా రాశారు ఆయన. ఒకటా రెండా నిర్వాణ షట్కము, మరి ఇది బ్రహ్మజ్ఞానావళి, తర్వాత శివుడి మీద ఎన్నున్నాయో బోళ్ళు ఉన్నాయి. ఆది శంకరాచార్య సాధనా పంచకము ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆయన రాసినయే కదా.
సో నాకు నచ్చింది నేను నాకు నేనే అది, నాకు వేరే ఎవరు లేరు. నాకు నా లోపల నుంచి ఆత్మ ఏదనిపిస్తే అలా పాడుకుంటూ ఉంటా, నాకు ఆనందం అంతే. పాడుతూ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది, మంచి వైబ్రేషన్ వస్తుందని కూడా అందరు చెప్తున్నారు. చక్కగా మేడం అసలు అమ్మవారే ఉండి చెప్తున్నట్టు చక్కగా ఒక వైబ్రేషన్ ఫామ్ అవుతుంది దానిలో. అది ఆ వర్డ్స్ ఉన్నాయి చూసారండి, ఆ పదాలు ఉన్నాయి, పదాలు కాదు అవి బీజాక్షరాలు. దానిలో ఉన్న ఒక శక్తి ఉంటది, ఆ శక్తి ఒక వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. అందుకని మనకి లోపల విన్నామా దాని గురించి అనవసరం, ఆ వైబ్రేషన్ లో మనం ఎప్పుడైతే ఉంటాం ఆటోమేటిక్ గా మనకి ఆ ఆనందం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం వాళ్ళు చెప్తారు, ఇది ఒక్కసారి విన్నంతనే చాలు ముక్తి పొందుతాం అన్నంతగా చెప్తారు. కానీ అంత వైబ్రేషన్ ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుంది, అంత అంటే ఇంకా చాలా ఉంది. ఏమంటే శరీరం ఎప్పుడెప్పుడు ఎదురువారే ఉంటే ఎలా చెప్తారు అన్నంత ఆతృతగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మేడం. అడగంగానే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ తరఫున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అందరికి. ఇలా మీ పామూరు వారందరితో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా. ఒకసారి ఇవ్వండి మేడం అవకాశం. చూద్దాంలేమ్మా, ఈ ఇయర్ కి మరి అయిపోతుందమ్మా కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా వచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాం కదా. నమస్తే మేడం. సౌభాగ్య మేడం గారు నమస్తే. చెప్పండి మేడం. శశి మేడం అసలు వైబ్రేషన్ ఉంది మేడం. మేడం గారు చెప్తుంటే నిజంగా అసలు బాడీనే తెలియకుండా గాల్లో తేలుతున్నట్టు ఆ వైబ్రేషన్ అంత గొప్పగా ఉంది మేడం మీరు చెప్తుంటే. పద్మ గారు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. నిజంగా మేడం నేను ఈ రోజు మాత్రం ఆ వైబ్రేషన్ అనేది చాలా ఫీల్ అయ్యాను, ఏ రోజు లేదు. అసలు మీరు మాట్లాడుతుంటేనే శ్లోకాలు చెప్తుంటేనే వైబ్రేషన్ ఫుల్ గా వచ్చేస్తుంది బాడీలోకి మీ మాటల ద్వారా. అసలు నిజంగా చాలా ఫీల్ అయ్యాను మేడం. నాకైతే ధ్యానం నుంచి లేవాలని కూడా అనిపించలేదు. అందరూ అదే అంటారు తల్లి, అది అంత నిజంగా. ఇంకొకసారి మేడం మీరు అవకాశం ఇవ్వండి, మీ వైబ్రేషన్ ఇంకొకసారి మేము ఫీల్ కావాలని అనిపిస్తుంది నా మనసులో ఎందుకో. ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. ఇలాంటి మాస్టర్స్ అందరినీ పరిచయం చేసినందుకు నిజంగా సౌభాగ్యం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. నిజంగా అంటే మిమ్మల్ని ఎప్పుడు నేను బుక్ లో అక్కడ చూడడమే జరిగింది, ఇంత గొప్ప వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారని ఎన్నోసార్లు అనుకునేదాన్ని మేడం నేను. కానీ ఇంత దగ్గరగా వచ్చి మీరు మాట్లాడతారని కూడా అనుకోలేదు నేను నిజంగా. మీరు ఇంకో పని చేయండి అమ్మా, నాది పద్మా జక్కా ఛానల్ యూట్యూబ్ లో ఉంది, పెట్టాను. యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. దాంట్లో నేను లలిత రహస్య సహస్రనామం అమెరికా వాళ్ళకి 110 రోజులు చెప్పాను. అవన్నీ వీడియోస్ గా తయారయ్యి చక్కగా వీడియోలన్నీ ఉన్నాయి, 65 వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా నేను చాలా క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నా 10 నెలల నుంచి అమెరికా వారికి, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క విషయాలు చెప్పుకుంటూ. సో మీరు ఒకసారి చూడొచ్చు యూట్యూబ్ ఛానల్ పద్మా జక్కా ఛానల్ యూట్యూబ్ లో వెళ్తే చూస్తాను మేడం. అన్ని వస్తాయి, ఎందుకంటే మీ వైబ్రేషన్ చాలా తేడాగా అనిపించింది మేడం. అలాగే ఇప్పుడు అందులో కూడా ఈ ప్లేలిస్ట్ పెట్టానండి. ఇప్పుడు ఇట్లా మీకు మెడిటేషన్ కి అందరు అడుగుతున్నారని ఈ బ్రహ్మజ్ఞానావళి, శివోహమయి, ఓంకారం అవన్నీ కూడా పెట్టాను, ధ్యానం చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా గొప్పగా ఉంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి గారు మాట్లాడమ్మా. వెంకటలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడమ్మా. హ్యాండ్ రేజ్ చేశారు, లేదంటే అల్లూరే గారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే వెంకటలక్ష్మి గారు. చాలా సంతోషం మేడం, ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. అవునమ్మా. మీ యొక్క శ్లోకాలు అద్భుతంగా ఉన్నాయి మేడం. మీ యొక్క అనుభవాలు, గురువు గారి జతలో మీరు ఎంత చక్కటి జీవితం అంటే ఇది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మేడం మీరు ఎంత గొప్పగా ఆయన మరి ఇంట్లో ఒక మెంబర్ గా అంటే జన్మ జన్మల నుంచి మీరు ఆయన జతలోనే వస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. అసలు అలాగా సినిమా చూసినట్టు అనిపిస్తుంది మేడం. మీరు ప్రయాణం చేసిందంతా ఊహించుకుంటే నేను అంత అక్కడికి వెళితే అట్లా అనిపిస్తుంది. అంతే మరి, ఆత్మస్వరూపులం అంటే అంతా మంది, మన నాదేంటి మీదే అవుద్ది, మీదైతే నాదే అవుద్ది, అంతా ఒకటే కదా మనం. యూనిటీ మేడం, మా జన్మ ధన్యమైంది మేడం మిమ్మల్ని దర్శించినందుకు ఈ రోజు. మేడం గారు సౌభాగ్యం మేడం. ఆమె సౌదీ అరేబియా క్లాసులు ఇస్తుంది మేడం గారు, సౌదీ అరేబియా క్లాసులు ఇస్తుంది వెంకటలక్ష్మి గారు. సౌదీ అరేబియాకి యోగి మన కర్ణాటక తెలుగు రెండు మేడం గారు.
గురువు గారి కృప మేడం. హలో అల్లురయ్య గారు మాట్లాడండి. అల్లురయ్య గారు మాట్లాడండి మీరు. హలో మేడం నమస్తే మేడం. నమస్తే నాన్న. నమస్తే సార్. మేడం ఈ సంవత్సరము ధ్యాన మహాచక్రానికి సంబంధించి అన్నదాన విరాళాల గురించి చెప్పండి మేడం అందరికి. అన్నదాన విరాళాలకు రెడీగా ఉన్నారండి తీసుకోవడం. మరి అన్ని పనులు చేయాలి కదా. మనుషులు తక్కువ రావచ్చు కానీ పర్మిషన్ 5,000 మందికి కూడా లేదు. 2,000 మందికే ఇస్తున్నారు. 2,000 మేడం మీరు చెప్పండి మేడం, అందరినీ విరాళాలు ఒక గ్రూప్ గా ఏర్పడి వసూలు చేయమని చెప్పండి మేడం. దాని గురించి చెప్పండి మేడం. ఓకే ఓకే. అలాగే PMC ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కాబట్టి అమ్మా అందరం వెళ్తున్నాము. కానీ ఈ సంవత్సరం మనకున్న కోవిడ్ రూపంగా అందరికీ పర్మిషన్ లేదు. చాలా కొద్ది మందికే పత్రిక దానికి నార్త్ ఇండియన్. కానీ మనం చూడడానికి కావాల్సిన చక్కగా PMC ఛానల్ అనేది మనకు ఒక అద్భుతం. ఇల్లు కదలకుండా కష్టపడకుండా మన ఇంట్లో పని ఉంటూ ఎన్నో చక్కటి కార్యక్రమాలు మనం చూడొచ్చు. మరి ఆ పని చేయడానికి మనం వెళ్ళకపోయినా ఒక ఫుడ్ అనేది మనం తగ్గుద్దాం కానీ మిగతా అన్ని కార్యక్రమాలు చేయాల్సిందే. వక్తలు రావాలి, ఛానల్స్కి వెళ్ళాలి, మరి మీడియాకి వెళ్ళాలి. మరి అక్కడ ఉన్న తండాలందరూ కూడా ఎవరు వస్తే వాళ్ళ భోజనం పెట్టమని చెప్పారు. సో అన్ని ఉంటాయి. మరి యథావిధిగా అక్కడ కూడా మనకి ఫైనాన్షియల్ గా మనకి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అవసరమే. కాబట్టి మిత్రులందరూ ఈ ధ్యాన జగత్తులో వేశారు కదా మనకి లోపల ఇది ఒక బ్యాంకు అకౌంట్ కూడా వేశారు. కాబట్టి ఎవరు ఇవ్వాల్సిన చేతికే ఇవ్వవసరం. మీరు ఆ అకౌంట్ లో వేసేస్తే చక్కగా వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం ఎలా ఇస్తున్నారు అందరూ కూడా ఇతోధికంగా మరి ఆ కార్యక్రమం మనది అనుకుని ఆ కార్యక్రమం మనది. ప్రతి సంవత్సరం మనం చేసుకున్న పండగ అది. 25 నుంచి 31 వరకు జరిగే 21 నుంచి 31 వరకు జరిగే పండగ మనకు మళ్ళా సంవత్సరాంతానికి సరిపడే ఒక అద్భుతమైన ఎనర్జీ మనకి. ఆ పొద్దున పూట ఉన్న ధ్యానం చూడండి. పొద్దున 5 కాడ నుంచి 8 గంటలకు చేసే ధ్యానము దానికోసమే వెళ్తామండి. అసలు అంత అద్భుతంగా ఉంటది. మన యొక్క లోపల సిస్టమ్ అంతా కూడా మారిపోతుంది. అంతటి శక్తి. ఈసారి మనకు అంత లేకపోయినా కనీసం మనం ఇలాగ ఇదిగో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఇందాక ఎంత చక్కగా ఎంజాయ్ చేశారు ఈ ధ్యానాన్ని, ఎనర్జీని. సో ఆ విధంగా మనం ఈ డిజిటల్ ధ్యాన PMC ఛానల్ ద్వారా చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ మరి దానికి మన వంతు సహాయంగా వెళ్ళినా వెళ్ళకపోయినా మన పని అది మనది, మన సంస్థ, మనం చేసుకోవాల్సిన పని. కాబట్టి అందరూ కూడా ఇతోది దానికి సహాయ సహకారాలు అందించాలని దానికి అంతా తిరుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ వచ్చినా రాకపోయినా మీకు ధ్యాన జగత్తులో చక్కటి వేయడానికి అనుకూలంగా మీకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, దానిలో వేసేయచ్చు. లేదు మరలా కొన్ని ఇప్పుడు పాంప్లెట్లు కూడా పంపిస్తూ అట్లా కూడా కలెక్షన్ చేయడానికి చూస్తున్నారు. ఎవరికి ఎలా ఉంటే మీ ఏరియాలో ఉంటారు కదా సీనియర్ వారు ఉన్నారు కదా మాస్టర్ గారు, అలా వాళ్ళు అందరు కలిసి చక్కగా ఆయనకి ఇచ్చేసినా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతిదీ ఉపయోగపడాలండి. మనకి సంవత్సరంలో చేసుకున్న పండుగ అదొక్కటే. మనం మిగతా ఇంట్లో ఎన్నైనా చేసుకుంటాం. మనందరం కలిసి పిఎస్ఎస్ మూమెంట్ అంటే ఎన్ని దేశాల్లో ఉందో చూడండి. ఇప్పుడు 130 దేశాల్లో ఉంది. ఈ 130 దేశాల వారు మనందరికీ మన కళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి. పత్రిసారి ఒక మాట చెప్పారు తెలుసా అండి? ఏమనో తెలుగువారే వెలుగువారు, తెలుగువారే ఈ వెలుగువారు. అంటే ప్రపంచానికి వెలుగునిచ్చేది ఎవరండి? మనమే, తెలుగువారు. అది మరి. కాబట్టి మన సత్తా నిరూపించుకోవాలంటే మనందరం మనది, ఇది మన కుటుంబం, ఇది పిఎస్ఎస్ మూమెంట్. ఒక పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద వసుదైక కుటుంబం. ఈ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మనదే కదా. ఎంతవరకు వీలుంటే అంతవరకు సంవత్సరంలో ఒకసారి మనం ఇచ్చేది. కాబట్టి తప్పకుండా అందరూ దానికి హితోధికంగా సహాయ సహకారాలు అందించాలని మరి పాపం నిన్న సార్ అంటుంది, ఏమయ్యా ఇది బాగుందా వెళ్ళటం అని అంటున్నారు సార్. తర్వాత ఏమో ఒకటే అన్నాం, మీ సంకల్పం సార్, మీ సంకల్పం ఎలా ఉంటే అన్ని అలా జరుగుతాయి. పిఎంసికి ఎలా వచ్చింది అసలు ఊహించారా? ఆ విధంగా ఎలా వచ్చింది? అది యూనివర్సల్ సంకల్పం. ఆయనది కాదు, అక్కడ ఆయన వ్యక్తిగతం కాదు, ఆయన ఒక మహా చైతన్యం. ఆ చైతన్యంలో నుంచి వచ్చిన ఒక సంకల్పమే పిఎంసి. ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో ఈ పిఎంసి అనేక కోణాల్లో అనేక శాఖలుగా విస్తరించబడింది, దేశాలుగా. మరి అలాంటి ఛానల్ కి ఎంతో అద్భుతంగా వచ్చింది. సంవత్సరం మనం చేసే పండగ కూడా అంతే విధంగా ఎప్పుడు లోటు ఉండదండి మనకి. మన అందరం గొప్ప వాళ్ళమే. మనకి తెలిపిన ఆ సమయానికి ఎక్కడో చోట తీసుకెళ్ళి ఇచ్చేస్తాం అంతే. అది మన యొక్క పిఎస్ఎస్ మూమెంట్ లో ఉన్న గొప్పతనం. అంటే ప్రతి ఒక్క మాస్టరీ చేస్తాడు ఇవ్వడంలో దానాలు ఇవ్వడంలో మాస్టరీ చేస్తాడు అనమాట. ఇంక ఇందులో చెప్పాల్సిన పనేం లేదు. మనకి అంత గొప్ప క్వాలిటీ మనకి పత్రి గారు చక్కగా మనకి దాన్ని చేసి చూపిస్తారు ఆయన ఆలోచన ప్రకారంగానే.
మరి అంతటి జ్ఞానం తీసుకుంటున్న ఆ గురువు దగ్గర మనం చేయవలసిన పని మనకు చేతనైంది తెలుసుకోవటం, 10 మందికి చెప్పడం, తర్వాత మన దగ్గర ఉన్నది పంచటం. అది ఇప్పుడు ఉన్న ఎస్పెషల్లీ ఈ సమయంలో మనుషులు వెళ్ళకపోయినా అంతే ఖర్చు అవుతుంది. ఎన్నో కోట్లు వేశారు మన ఎస్టిమేషన్, ఇంచుమించు కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి దాని అందరికీ మన అందరం కూడా షేర్ చేసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. నేనైతే ఎప్పుడు ఇలాంటి పెద్ద చెప్పను, మా రాఘవరావు గారు చూసుకుంటారు. అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన అడిగారు కాబట్టి, మరి మన బాధ్యతగా మన ధర్మంగా మనం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికండి ఇచ్చిందల్లా పంచబడుతుందండి. ఎంత ఇస్తే అంత మనకు వస్తుంది. వస్తుందని చేయొద్దు సుమా, వస్తుందని చేయొద్దు. ఇవ్వడం ధర్మంగా చేయండి, ఇవ్వడం సహజంగా చేయండి. అంతే తప్ప ఇది ఇస్తే నాకు వస్తుందని ఆలోచన కూడా వద్దు. ఇవ్వడం ధర్మం, మన ధర్మం అది. ఆ ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మమే మన రక్షిస్తుంది, ఆ ధర్మమే మన కాపాడుతుంది. అది పెట్టుకోండి పాయింట్. ఓకే అనుసూయమ్మా, నీ దగ్గర నుంచి శబ్దం వస్తుందట తల్లి, నువ్వు మ్యూట్ చేసుకోమ్మా. లేదమ్మా, అసలు మ్యూట్ లో నా దగ్గర ఏ సౌండ్ రావట్లేదే. మ్యూట్ చేయండి మళ్ళీ మాట్లాడదు. మ్యూట్ చేయి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. అల్లరి గారు మాట్లాడండి. మీటింగ్ ఉందా మంది? మేడం చెప్పండి సార్. పిఎంసి ప్రకటనల గురించి చెప్పండి మేడం. అది పిఎంసి ప్రకటనల గురించి కొంచెం చెప్పండి మేడం. అది నాకు ఇంకా తెలియదు నాన్న, ఏదో చేసే మేడం ఈ సంవత్సరము మహాచక్రం సంబంధించి అవును, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేస్తే పిఎంసి ఛానల్లో మీ పేరు ప్రకటనలు అన్ని వస్తాయి. ప్రతిదానికి ఉంది కొటేషన్, నిన్నే తెచ్చినట్టున్నారు. అది దాంట్లో వేసారా? మరి ఇంకే. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అంతా మాకు ప్రపంచం అంతా చూస్తారు కదండి. మీరు ఇచ్చిన స్పాన్సర్ చేసినందుకు మొత్తం దేశాలు మీ పేర్లు వెళ్తాయి, మీ పిల్లల ఫోటోలు వెళ్తాయి, మీరు వేసిన వెళ్తుంది. ఇది ఇదేంటంటే సూక్ష్మంగా మన వ్యక్తిగతంగా బహిర్గతం అవుతున్నాం అనుకునే కంటే కూడా ఇది మన వైబ్రేషన్ అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది. మీ యొక్క శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ ఒక స్ఫూర్తిని కలిగిస్తారు. మీరు ఇచ్చే స్పాన్సర్ చేసే దానిలో మరికొందరికి స్ఫూర్తిదాయకంగా అవుతారు కదా. ఇలా చేయటం వల్ల మీ పేర్లు దానిలో వస్తాయి, అన్ని చోట్ల అందరూ చూస్తారు. దాంతో పాటు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా అవుతుంది. కాబట్టి చక్కగా అందరూ ఇతోధికంగా మీకు ఎవరికి ఏది తోస్తే అది, ఏది బలవంతం ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా ఇది చెయ్యని పత్రికారు ఏనాడు చెప్పరు. కానీ చెయ్యడం మన ధర్మంగా మనం భావించుకోవాలి. ఆయన చూసే మనం నేర్చుకోవాలండి. ఆయన చూసే నేర్చుకోవాలి. 30 ఏళ్ల క్రితం ఒక పైసా లేని మనిషి 30 ఏళ్ల క్రితం అన్ని దులిపేసుకుని జేబులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నయా పైసా లేకుండా ఎలా సాధించారు? ఇంతవరకు ఇంత గొప్ప సంస్థను ఎలా సాధించారు? మనకి ఏ సంస్థ చేయలేనట్టు ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఒక చోట ఎక్కడైనా హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇప్పుడు హెడ్ క్వార్టర్ ఒక చోట కాదు, మనకి అన్ని చోట్లే ఉన్నాయి హెడ్ క్వార్టర్స్, ఎక్కడికక్కడే. ఇంత గొప్ప కార్యం ఎలా జరుగుతుంది? ఆయన ఒక మహాసంకల్పం, ఆయన ఒక మహా చైతన్యం. ఆ మహా చైతన్య స్వరూపుడికి మనం ఇవ్వగలిగేది అదొక్కటేనండి, మన చేతనైంది. తెలుసుకున్న జ్ఞానానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేది ఈ సంవత్సరాంతంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాలకు కావాల్సిన సహాయం అందించడమే మనకు చేతనైంది. ఎంతుంటే అంత. ఓకే, అని చక్కగా పిఎంసిలో కూడా చక్కగా ఎవరికి తగ్గట్టు వారు ఆ స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాస్టర్స్, మరి ఓకే మేడం. గట్టిగా ఒకసారి క్లాస్ కొట్టాలి. అద్భుతం మేడం, అనంతమైన వివరణ ఇచ్చారు మేడం. నమస్తే. మీటింగ్ అనౌన్స్మెంట్ చేయాలన్నా? నమస్తే. ఏమైనా మీటింగ్ ఉంటే అనౌన్స్మెంట్ చేయాలి రై గారు. మేడం పద్మ గారు నమస్కారం. అమ్మగారు పద్మమ్మ గారు, రాఘవుడు సీత, మీ సారు రాఘవుడు, మీరు సీతమ్మ గారు సీత ఆయన వచ్చినప్పుడు మా పాముడు నడిచి రామ సీత రాఘవాయన మా పాముల కొండని, మా పరమైన పాముల గురించి బాగా చెప్పారు. పామూరు బాగా వచ్చిందిగా, మీ పామూరు మొత్తం ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. ఈ శక్తికి నేను ఎప్పుడు తిరగను సామాన్యంగా, అసలు మొత్తం ఎవరికి లెక్క చేయను. మీ శ్లోకాలకి నేను కూడా చెప్పాను క్లాసు. ఆ శక్తి ధ్యానంలో నేను
సూక్ష్మ గర్రు తిరుగుతాను, నా చుట్టూ నేనే తిరుగుతుంటా మొత్తం. ఓకే, ధన్యవాదాలు, అనంత ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. బాగుంది, మంచిగా అందరు చెప్తున్నారు. పామూరు మొత్తానికి ఇదివరకు మేము వినేవాళ్ళం కదా, ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయింది. ఎక్కడ చూసినా పామూరే, పామూరు పామూరు. ప్రపంచవ్యాప్తం చేశారు. అంతే కదా. అదే అదే. జక్కా పద్మ గారు మాట్లాడమ్మా, వినపడుతుంది. చెప్పండి అమ్మా. అమ్మా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. మీ కృషి పట్టుదల ఎంతో అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. మీ సాధన మీకు ఆత్మ ప్రణామములమ్మా. ప్రణామాలమ్మా, థ్యాంక్ యూ. మీ వైబ్రేషన్ మేడం, మీ వైబ్రేషన్ పామూరంతా సోకింది మేడం ఇప్పుడు ఈ క్లాస్ తో. మీ వేగం మొత్తం ఆ ప్రవాహంలో లాగిరి అయింది మేడం ఆ పడవ. బాగుంది, మీ లాహిరి బాగుంది. మంచు బిందు మాది, అదే మేడం క్యాప్షన్. మేడం సార్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మేడం పదాలు, అద్భుతమైన పదాలు ఉన్నాయి మేడం సార్ దగ్గర. సౌభాగ్యం గారు ఎవరైనా మాట్లాడండి అమ్మా. సరే సార్, మాట్లాడండి మేడం. ఎవరైనా మాట్లాడతారేమో మాట్లాడి, వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి మేడం. తెలియకపోతే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా. హ్యాండ్ రైజ్ చేసి తెలియకపోతే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎనీబడి? పని మేడం సర్లే, మేడం మాట్లాడారు. మేడం టైం అయింది, త్వరగా మాట్లాడండి మేడం. ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పిరమిడ్ లో సమావేశం, అన్నదాన విరాళాల గురించి. మంచిది, అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. అందరికి నమస్కారం. ఓకే, వెరీ గుడ్. ఓకేనండి. మరి ఎవరన్నా ఓకేనమ్మా? మేడం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. మీ అనుభవాల గురించి గాని చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. పూజల గురించి గాని ఎంతో అనుభవంగా ఇదిగా చెప్పారు. చాలా బాగుంది మేడం. పరివర్తన అంతే. అవును, పరివర్తన ఇంకా అన్ని ఏం కాదు, చాలా సూక్ష్మంగానే అందించాను. అది చాలు, మన పరివర్తనలో మెయిన్ పాయింట్లు అవి. అవును మేడం, ఆ పరివర్తన చెందటమే గొప్ప కదా మేడం. కదా, మరి అది కావాలి కదా. అవును మేడం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ధ్యానం చేసినప్పుడు పూజను వదలలేకపోతున్నారు మేడం. అది అక్కడే వచ్చింది మేడం. కరెక్టే. అది రావాలమ్మా, మెట్లుగా రావాలి. అది ఎప్పుడు ఉన్నాం మనకు, దానిలో అయిపోయింది, పండి ఉన్నాం, అందుకని తొందరగా వదలగలిగాం. వాళ్ళకి సమయం వస్తుంది, మనం ఏం వద్దని అవసరంలా, దాన్ని వద్దని అవసరంలా, ధ్యానం చేసుకోమనండి చాలు. వాళ్ళు చేస్తారు, వాళ్ళు సమయం వచ్చినప్పుడు తప్పకుండా వదిలేస్తారు. ఎప్పుడు ఎదగడం అనేది ఎప్పుడు జరుగుతుంది, కానీ సమయం మనం వేచి చూడాలి. వాళ్ళకి మనం ధ్యానం చేస్తున్నారా అనేది చూడండి, అంతే. పూజలు పునస్కారం అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉంటది, అన్ని ఉంటాయి కదమ్మా. అన్ని కోణాలు ఆలోచించాలి. వదలలేదు అని అనుకోవడం తప్పు, అది కరెక్ట్ కాదు. కానివ్వండి, సమయం వచ్చినప్పుడు వస్తుంది. ఎన్ని జన్మలు మనం చేసామో, ఎన్ని జన్మలు చేస్తే ఈ దానికి వచ్చామో మనకేం తెలుసు, మనం అలాగొచ్చిన వాళ్ళమే కదా. సో ఆ కోణాలు ఆలోచిస్తే మరి ఇంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండాలి. ఇంట్లో ఘర్షణలు రాకూడదు కదా, ఇల్లు అశాంతి చేసుకోకూడదు కదా, శాంతియుతంగా ఉండాలి, వాళ్ళతో కన్వీనియన్స్ చేసుకుంటూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ పనితో సహకరించాలి. ఇన్ని కోణాల్లో చేస్తే గానీ సంసారం నడవదు. థ్యాంక్స్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. 6:50 అయింది మేడం. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎవరైనా ఉన్నారా? హలో, చెప్పండి. మాట్లాడమ్మా, వినపడుతుంది. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మీరు బ్రహ్మజ్ఞానం గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. అది చాలా బాగుంది, ఆ జ్ఞానం అనేది ఇప్పటి వరకు మేము ఎప్పుడు వినలేదు మేడం. అవునమ్మా, చాలా బాగుంది. ఈ రోజు అలా చెప్తూ మేము ధ్యానం చేస్తుంటే చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్స్ మేడం. ఇది నాది వీడియో ఉంది, దానిలో పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. అలాగా వీడియో రికార్డ్ చేసి పెట్టాను ఆ ఛానల్లో. ఓకే మేడం, అది లింక్ అయి పంపించండి మేడం. నేను యూట్యూబ్ ఎవరికి పంపించాను, సౌభాగ్యమ గారికి పంపించాను మేడం. మేము పత్రిసాయి గ్రూప్ లో పెడతాం మేడం. గ్రూప్ లో పెట్టండి మేడం. మీరు గ్రూప్ లో పెడితే మాకు అందరికి తెలుస్తుంది మేడం. పెడతారులేండి, రాత్రే పంపించాలి, లేట్ నైట్ లో. ఇప్పుడు పెడతారులే. మీరు సాత్విక వంటల ప్రోగ్రామ్ లో కూడా మీరు కూరలు పచ్చళ్ళు అవి అన్ని చాలా బాగా చూపిస్తున్నారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం.
సార్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు చేయమని గొడవ ఆయన కోసం. నేను మా ఇంట్లో బీట్రూట్ పచ్చడి చేశాను మేడం. మీరు మొన్న చెప్పారు కదా బీట్రూట్ పచ్చడి చేశాను మేడం, చాలా బాగుంది. అవునా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తల్లి. ఓకే అమ్మా, మరి సమయం అవుతోంది, నేను అక్కడ మళ్ళీ జాయిన్ అవ్వాలి నాకు 7 కి. థ్యాంక్ యూ మేడం. అందరికి నమస్తే. మేడం నా పేరు అనంతలక్ష్మి. చాలా బాగా చెప్పారండి జ్ఞానం, మీరు చాలా బాగా చెప్పారు. ఓకే మేడం, ధన్యవాదాలు. ఓకే అమ్మా, రేపు వచ్చి నర్సారెడ్డి గారు టీచర్ పామోర్, ఒక అద్భుతమైన మాస్టర్, రేపు మనకు జ్ఞానదాత అమ్మ. ఆయన గురించి ఒక్క మాట చెప్తాను. ఆయన ధ్యానంలో వచ్చిన తర్వాత సాధన చేస్తూ, ఇప్పుడు వచ్చిన సాధన ఏంటంటే అతను ఇంకా పడుకోకుండానే కూర్చొనే ధ్యానము, కూర్చొనే నిద్ర, అన్ని కూడా కూర్చొనే చేస్తున్నాడు, అటువంటి గ్రేట్ మాస్టర్ రేపు రాబోతున్నాడు. నర్సారెడ్డి సార్, మీరందరూ కూడా జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. మాస్టర్స్, రేపు మళ్ళీ అందరం కలుసుకుందాం. ఇవాళకి సెలవు. ఈరోజు సాయంత్రం అందరూ పామూరు పిరమిడ్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ లో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అందరూ ఉన్నారు సార్. ఉంటా సార్ అయితే. ఏమే సార్ లీవ్ సార్. అలాగే